మూకశంకరుల యొక్క శరీరంలోకి అమ్మవారి యొక్క ప్రజ్ఞ ప్రవేశించింది. ప్రజ్ఞ అంటే ఆమె యొక్క శరీరము అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షర సమామ్నాయమై ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు. అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షర సమామ్నాయ స్వరూపమైనటువంటి పరదేవత ఆమె యొక్క వాంగ్మయ శక్తిని, సరస్వతీ స్వరూపాన్ని ఆయనలోకి ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టగానే ఆ శక్తి మాట్లాడింది ఆయనలోంచి. అందుకే మూక పంచశతి ఎవరు చెప్పారు అంటే మూకశంకరుల శరీరంలోంచి అమ్మవారు మాట్లాడింది. అందుకుని 500 శ్లోకాలు వచ్చాయి. వ్రాసిన వాళ్ళు లేరు. ప్రతి ఎక్కడిది అమ్మవారే అనుగ్రహించింది. ఇప్పుడు ఈ 500 శ్లోకాలు మూకశంకరుల చేత పలికించిన వాటిని ఏమన్నారంటే ఇవి 500 శ్లోకాలు మహామంత్రములే. ఈ 500 శ్లోకాలు మహామంత్రాలైతే ఈ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకాన్ని వేదిక మీద కూర్చుని కాని మీరు ఉపాసనలో కాని పలకాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఎందుకని? ఆమె లోపలికి వెడితేనే వచ్చింది మూకపంచశతి. ఆమె ప్రవేశించడానికి అనువైతేనే వస్తుంది లోపల నుంచి. అందుకే అంత జాగ్రత్తగాను ఉండి చెప్తారు మూకపంచశతి చెప్తే. కారణం అదే. పరదేవత అనుగ్రహించడానికి వీలైన రీతిలో తను జాగ్రత్తగా ఉండి పరమభక్తి తత్పరతతో ఉండి చెప్పవలసిందే తప్ప ఏదో ఆషామాషిగా మూకపంచశతి జోలికి పెడతాను అంటే అది కుదిరే విషయం కాదు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటారు, నీకు హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే మూకపంచశతి పుస్తకాల మీద 2 పువ్వులు వేస్తే చాలు, మూకపంచశతి తల మీద పెట్టుకుంటే చాలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సన్యాసం ఇమ్మని అడిగితే కామాక్షి దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రమ్మనేవారు. ఆయనకి ప్రాణం మూకపంచశతి అంటే. అసలు మూకపంచశతి లాంటి స్తోత్రం, మూకపంచశతి లాంటి శతక పంచస్వరూపం, పంచశతక స్వరూపం లోకంలో లేదు. ఇంకా అంత శక్తివంతమై అంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో పోనీ 5 శతకాలు కదా అని మీరు ఏ ఒక్క శ్లోకాన్ని ఇంకో శ్లోకాన్ని ఒకలా ఉన్నాయని మీరు చెప్పలేరు, కుదరదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేకతతో ఉంటుంది. అంటే కొద్దిసేపట్లో 500 రకముల భావనలు అమ్మవారి గురించి కదిలే. ఎక్కడెక్కడ కదలిక ఉన్నా అమ్మవారి స్వరూపమే. అసలు దక్షిణ భారతదేశానికి ఉన్నటువంటి పెద్ద ఐశ్వర్యం ఏమైనా ఉంటే కామాక్షి అమ్మవారు వెలిసినటువంటి కాంచీపురమే. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక, ఈ 7 మోక్షపురములు. ఎంత శక్తివంతమైన నగరము కాంచీ నగరం అంటే కాంచీ నగర ప్రవేశానికి అర్హత చూస్తుంది ఆవిడ. కాంచీ నగర ప్రవేశం చేశాడు అంటే వాడు మోక్షార్హుడు అని గుర్తు. అంత గొప్ప నగరం. ఒక్క కామాక్షి వెలిసినటువంటి కాంచీపురంలోనే మీరు దేవాలయాలు 3 కలిసి సోమస్కంధ స్వరూపాన్ని పొందాయి. అది ఇక భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క కాంచీపురానికే చెల్లింది. ఏకాంబరేశ్వరుడు, కామాక్షి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. అది సోమస్కంధ స్వరూపం అంటారు. స ఉమాస్కంధ. సాధారణంగా మీరు ఎక్కడైనా శైవ సంప్రదాయం ఉన్నటువంటి క్షేత్రాలకు వెడితే శివాలయ దర్శనం చేసి అమ్మవారి దర్శనం చేస్తాం. ఒక్క కాంచీపురంలో మాత్రం కామాక్షి అమ్మవారి దర్శనం చేసి మీరు ఏ ఇతర దేవాలయానికి వెళ్ళకపోయినా దోషం రాదు. మీరు వెళ్ళలేదే అని అడగరు. కామాక్షి దర్శనం ఒక్కటి విడిచిపెట్టి మీరు కంచిలో 800 దేవాలయాలు చూసిరండి, దానికి పరిపూర్ణత లేదు. అంటే కామాక్షి పరదేవత వైభవాన్ని చాటి చెప్పేటటువంటి ప్రదేశం ఆ
కాంచీపుర ప్రదేశం. అక్కడ కామకోష్టం, శారదామఠము అని అంటారు దాన్ని కూడా. అక్కడ ఒక మఠం, శంకర భగవత్పాదుల యొక్క సంప్రదాయంలో, అద్వైత సంప్రదాయంలో ధర్మ ప్రబోధం చేస్తూ ఉంటుంది. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా. అటువంటి కాంచీపురంలో శుక్రవార మంటపంలో కూర్చుని ఉన్నాడు ఒక ఉపాసకుడు. ఎందుకని అంటే పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో చెప్తూ ఉండేవారు, వెళ్ళి కామాక్షికి చెప్పిరా అంటుండేవారు. మీరు నమ్మండి, ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయానికి 9 మార్లు ప్రదక్షిణం చేసి అమ్మవారికి మన కోరికని త్రికరణ శుద్ధిగా సశరీరురాలై అమ్మవారు ఉంది అనుకుని మీకొచ్చిన భాషలో మీరు అమ్మవారికి మీ కోరిక చెప్పి 9 పళ్ళిస్తే పరిష్కారాన్ని ఆవిడ చెప్పేస్తుంది. దాని జోలికి మీరు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో చెప్పేస్తుంది ఆవిడ. అంత శక్తివంతం. అటువంటి కామాక్షి పరదేవత శుక్రవార మంటపంలోకి వస్తూ ఉంటుంది. అక్కడ కూర్చున్నాడు ఒక ఉపాసకుడు. ఆయనకి అమ్మవారి దర్శనాన్ని పొందాలి అని అభిలాష. అక్కడ కూర్చుని ఉండగా ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఒక మూగ వ్యక్తి. ఆయన పుట్టు మూగవాడు, పుట్టుకతో మూగ, ఆయనకి మాటలు రావు. ఆయన నిజానికి కామాక్షి పరదేవత యొక్క దర్శనం కోసం కూర్చున్నవారు కారు. స్వయంగా పరమాచార్య స్వామి చెప్పారు చోట ఈ మాట. ఆయన కామాక్షి పరదేవతా దర్శనం కోసమని కూర్చోలేదు. ఆ రోజు జరిగిన కాకతాళీయ సన్నివేశం ఏంటంటే, ఏ ఉపాసకుడు కామాక్షి దర్శనం కోసమని అక్కడ కూర్చుని అనుష్ఠానం చేస్తూ జపం చేస్తున్నాడో ఆయన పక్కన ఈయన కూర్చున్నారు. ఇద్దరూ కూర్చునుండగా అమ్మవారు అనుగ్రహించాలనుకుంది. పాత్రత ఉండొద్దు, పరమేశ్వరుడు అనుగ్రహించాలన్నా అందుకోగలిగినటువంటి అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారు నడిచి వచ్చింది. అమ్మవారి పాద మంజీరముల యొక్క గల్లు గల్లు శబ్దానికి ఇద్దరూ బహిర్ముఖులయ్యారు. ఆవిడ వచ్చి నిలబడితే ఇద్దరూ లేచి నిలబడాలనేటటువంటి విషయాన్ని కూడా మరిచిపోయారు. మరిచిపోయి అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆవిడ లావణ్యాన్ని ఆపాదమస్తకం చూస్తూ ఉండిపోయారు. ఒకరు ఆవిడ పరదేవత అని గుర్తించారు, ఒకడు ఆమెని ఒక సువాసిని అనుకున్నాడు. ఏ ఉపాసకుడు అక్కడ కూర్చున్నాడో ఆయన ఆమెను కేవలము ఒక సువాసిని స్వరూపంగా భావించాడు. అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే అన్నిటిలోకి అద్భుతమైన ప్రసాదం ఏది అంటే ఒక్కటే, తాంబూల ప్రసాదం. అమ్మవారి విషయంలో అత్యద్భుతమైన ప్రసాదము అదొక్కటే. తాంబూల ప్రసాదాన్ని మించి అమ్మవారు ఏమైనా ఇస్తుందా అంటే ఇక చెప్పడానికి లేదు. తాంబూల ప్రసాదం వల్ల మీకేమొస్తుంది అని అడిగితే చెప్పడానికి లేదు. ఎందుకు లేదు అంటే దాని శక్తి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నా మాట పక్కనుంచండి, అపరశివావతారులైనటువంటి శంకరాచార్యుల వారు చెప్పకుండా వదిలేశారు దాన్ని. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అన్న శ్లోకంలో ఆయన అమ్మవారి తాంబూలపు పెడచలు తిన్నటువంటి సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు ఏ అనుగ్రహాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పడం వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు అంటే అది చెప్పడం నాకు సాధ్యం కాదు అని చెప్పారు. అంటే అమ్మవారి తాంబూల ప్రసాదం అంత గొప్పది. అమ్మవారు చాలా గొప్పగా ఎవరినైనా అనుగ్రహించాలి అనుకుంటే అమ్మవారిచ్చే బహుమానం కూడా తాంబూలమే, తాంబూల ప్రసాదమే ఇస్తుంది. అందుకే అమ్మవారి లక్షణంగా ప్రతి సువాసినికి హక్కు ఏది అంటే తాంబూల చర్వణమే. ఆ తాంబూలాన్ని మధ్యాహ్నం వేళ నవిలినటువంటి సువాసిని అసలైన సువాసిని లక్షణాన్ని పొందినటువంటి సువాసినిగా చెప్పబడుతుంది. అమ్మవారికి సమర్పింపబడినటువంటి తాంబూలాన్ని మధ్యాహ్న కాలంలో ఇంటి ఇల్లాలు నవలవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మవారు నిరంతర తాంబూల చర్వణం చేస్తుంది కదా, ఇబ్బంది ఉండదా అని అడిగారు. ఒక్కసారి తాంబూలం వేసుకుంటారు కానీ ఇక ఎప్పుడూ తాంబూలం నవిలితే
అది కొంచెం దురలవాటు కిందో కొంచెం వెగటుగానో అనిపించదా అని అడిగారు. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. అమ్మవారి తాంబూల చర్వణాన్ని చూడగలిగిన ఒక మహోపాసకుడు అక్కడ వరకే చెప్పి ఆగిపోయి తల వాల్చేశాడు. ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి తలెత్తి అదే ఆవిడన్నాం అని వదిలేశాడు. అంటే అసలు దాని గురించి చెప్దామనుకున్న వాడికి అమ్మవారి నోరు కనపడితే ఇక చెప్పలేరు. అసలు ఆ స్వరూపం అటువంటిది. ఆవిడ తాంబూల చర్వణం చేయడం అంటే అంత గొప్పదండి. ఆ వాసన పీలుస్తారట దేవతలు. దశ దిశల యందు నిలబడి అమ్మవారు నవ్వులుతున్న తాంబూలం యొక్క వాసనలు చూస్తారు. కర్పూర బీటికామోద సమాకర్ష దిగంతరా అని వ్యాసుడంతటి వాడు స్తోత్రం చేశాడు. అంత గొప్ప తాంబూల చర్వణం చేసేటటువంటి తల్లి ఎవరినైనా బాగా అనుగ్రహించాలని ఆవిడ అనుకుంటే ఆవిడ తాంబూల చర్వణం చేసేటప్పుడు ఉన్నటువంటి శేషాన్ని ఆ పిడచను ఒకదాన్ని తీసి అవతల వాడి నోట్లో పెడుతుంది. ఆయన అదృష్టం పండలేదు ఆ ఉపాసకుడిది. అమ్మవారు వచ్చి నిలబడింది, నోట్లోంచి తాంబూలపు పిడచ తీసి ఇలా అంది. అతను నోరు తెరవలేదు. ఛీ ఆడదాని ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వి ఊరుకుంది, పక్కకి చూసింది. ఈ మూగాయన 2 చేతులు జోడించి నోరు తెరిచాడు. నోరు తెరవగానే ఆయన నోట్లో పెట్టింది ఆవిడ. అసలు ఆవిడ చేతి గాజుల సవ్వడి వినపడడం చాలు ఆ తాంబూలపు పిడత నోట్లో పెట్టింది. ఆయన నవిలారని కానీ ఆయన మింగారని కానీ లేదు ఎక్కడ. ఆయన నోట్లోకి తాంబూలం తగిలిందంతే. ఎవరున్నారు పక్కన? ఎవ్వరు లేరు. ఎవరైనా ఉంటే మిగిలిన వాళ్ళు కూడా చూసి ఉండాలి. ఎవ్వరూ లేరు. మరి అది ఎవరు గ్రంథస్థం చేసినట్లు? పరదేవతానుగ్రహంగా లోకంలోకి అందిందంతే. అందుకే మిగిలిన వాటికన్నిటికీ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. మూక పంచశతిని ఎవరు రాశారు అని అడిగారు అనుకోండి, దానికి జవాబు లేదు. పరదేవత అందించిందంతే. అందుకే ఆయన నిజంగా మూగవాడైనా అంత కవితాధార ఉన్నవాడా అంటే అంత కవితాధార ఉన్నవాడు అని రుజువు లేదు. అమ్మవారి గురించి అంత జ్ఞానం ఉన్నవాడు అన్న రుజువు అంతకన్నా లేదు. అటువంటి ఇవి నా మాటలు కావు, స్వయంగా పరమాచార్య స్వామి వారే చెప్పారు ఒక చోట. అటువంటి వారు తాంబూలపు ముద్ద నోట్లో తగలగానే ఆయన ముందు ఆర్యాశతకం చేశాడు. ఆయన నోటి వెంట 100 శ్లోకాలు వచ్చాయి. 100 శ్లోకాలు అమ్మవారి యొక్క పెద్దరికాన్ని చెప్పాయి. అమ్మవారి పాదముల వంక చూశాడు, 100 శ్లోకములు చెప్పేశాడు. టక 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 దండకం వచ్చినట్టు వచ్చాయి. పాదారవింద శతకము, అమ్మవారిని స్తోత్రం చేశాడు. 100 శ్లోకములు, స్తుతి శతకము. అమ్మవారు చిన్న చిరునవ్వు నవ్వింది. మందస్మిత శతకము. అమ్మవారు అటు తిరిగి ఉంది, వీళ్ళు ఇటు కూర్చున్నారు. ఆవిడ ఇటు తిరగలేదు. ఆవిడ ఇలాగే నిలబడి ఇలా చూసింది. కటాక్ష శతకము. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మూక పంచశతి, ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు. ఒక మూగవాడు 100 శ్లోకములు చేసినటువంటి గ్రంథం. 100 చెప్పున శతకాలు, ఒక్కొక్క శతకంగా 5 శతకాలు, పంచశతి 500 శ్లోకాలు. ఈ 500 శ్లోకాలు మూకశంకరులు చెప్పారా, అమ్మవారు చెప్పిందా? అమ్మవారే చెప్పింది. ఎందుకంటే ఒక్క కామాక్షి దేవాలయంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారే ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాళ్ళలోకి ప్రవేశించి మాట్లాడుతుంది. అందుకే ఆవిడ ఆర్య ద్విషతి చెప్పించింది దుర్వాసో మహర్షి చేత. చెప్పించినప్పుడు ఆమెయే దుర్వాసుని యందు ప్రవేశించి చెప్పించింది. అలాగే మూక పంచశతి చెప్పినప్పుడు ఆయన తరువాతి కాలంలో కామకోటి పీఠానికి ఆధిపత్యం వహించారు. కానీ మూకశంకరులు చెప్పినట్లుగా కాదు. మూకశంకరుల యొక్క శరీరంలోకి అమ్మవారి యొక్క ప్రజ్ఞ ప్రవేశించింది. ప్రజ్ఞ అంటే ఆమె యొక్క శరీరము అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షర సమామ్నాయమై ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభు ప్రియేశాంకరీ అంటారు.
అకారము నుండి క్షకారము వరకు ఉండేటటువంటి అక్షర సమామ్నాయ స్వరూపమైనటువంటి పరదేవత ఆమె యొక్క వాంగ్మయ శక్తిని, సరస్వతీ స్వరూపాన్ని ఆయనలోకి ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టగానే ఆ శక్తి మాట్లాడింది ఆయనలోంచి. అందుకే మూక పంచశతి ఎవరు చెప్పారు అంటే మూకశంకరుల శరీరంలోంచి అమ్మవారు మాట్లాడింది. అందుకుని 500 శ్లోకాలు వచ్చాయి. వ్రాసిన వాళ్ళు లేరు. ప్రతి ఎక్కడిది అమ్మవారే అనుగ్రహించింది. ఇప్పుడు ఈ 500 శ్లోకాలు మూకశంకరుల చేత పలికించిన వాటిని ఏమన్నారంటే ఇవి 500 శ్లోకాలు మహామంత్రములే. ఈ 500 శ్లోకాలు మహామంత్రాలైతే ఈ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకాన్ని వేదిక మీద కూర్చుని కాని మీరు ఉపాసనలో కాని పలకాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. ఎందుకని? ఆమె లోపలికి వెడితేనే వచ్చింది మూకపంచశతి. ఆమె ప్రవేశించడానికి అనువైతేనే వస్తుంది లోపల నుంచి. అందుకే అంత జాగ్రత్తగాను ఉండి చెప్తారు మూకపంచశతి చెప్తే. కారణం అది. పరదేవత అనుగ్రహించడానికి వీలైన రీతిలో తను జాగ్రత్తగా ఉండి పరమభక్తి తత్పరతతో ఉండి చెప్పవలసిందే తప్ప ఏదో ఆషామాషిగా మూకపంచశతి జోలికి పెడతాను అంటే అది కుదిరే విషయం కాదు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటారు, నీకు హఠాత్తుగా ఏదైనా ఇబ్బంది వస్తే మూకపంచశతి పుస్తకాల మీద 2 పువ్వులు వేస్తే చాలు, మూకపంచశతి తల మీద పెట్టుకుంటే చాలు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సన్యాసం ఇమ్మని అడిగితే కామాక్షి దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి నా దగ్గరికి రమ్మనేవారు. ఆయనకి ప్రాణం మూకపంచశతి అంటే. అసలు మూకపంచశతి లాంటి స్తోత్రం, మూకపంచశతి లాంటి శతక పంచస్వరూపం, పంచశతక స్వరూపం లోకంలో లేదు. ఇంకా అంత శక్తివంతమై అంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో పోనీ 5 శతకాలు కదా అని మీరు ఏ ఒక్క శ్లోకాన్ని ఇంకో శ్లోకాన్ని ఒకలా ఉన్నాయని మీరు చెప్పలేరు, కుదరదు. ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక ప్రత్యేకతతో ఉంటుంది. అంటే కొద్దిసేపట్లో 500 రకముల భావనలు అమ్మవారి గురించి కదిలేయి. ఎక్కడెక్కడ కదలిక ఉన్నా అమ్మవారి స్వరూపమే. ఆవిడ కవితా తరంగములుగా కదిలింది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు మూకపంచశతి శ్లోకములు కానీ దాని వ్యాఖ్యానము కానీ శబ్ద తరంగములుగా ఎంత దూరం పెడతాయో అంత దూరం పరదేవత యొక్క స్వరూపంగా మారుతుంది. శంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరి చదివితే ఎంత దూరం సౌందర్యలహరి శ్లోకము యొక్క శబ్దం వినపడుతుందో అంత దూరం శంకరాచార్యుల వారు తిరుగుతారు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా మళ్ళీ మాకు తిరగాలంటే ఎలా, సౌందర్యలహరి శ్లోకం చదవండి అన్నారు. అందుకే సౌందర్యలహరి శ్లోకం చదివితే ఆ శబ్ద తరంగముల రూపంలో ఆయన తిరుగుతారని ఇప్పటికీ పెద్దలు నమ్ముతారు. అందుకే ఇప్పటికీ శంకరాచార్యుల వారి జయంతి చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి విధానంతో చేస్తారు. అమ్మవారిని తీసుకొచ్చి మంటపంలో కూర్చోపెట్టి శంకరాచార్యుల వారిని తీసుకొచ్చి అమ్మవారికి ఎదురుగుండా కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ప్రతిరోజు 10 శ్లోకాలు చొప్పున చదువుతారు. 9 రోజులు అయిపోతాయి. ఎందుకంటే పుట్టిన తర్వాత 10 రోజులు మైల కదూ, 10 రోజులు ఉంటుంది. 10వ రోజు స్నానం. 10వ రోజున ఏం చేస్తారంటే ఆఖరి 10 శ్లోకాలు చెప్పేటప్పుడు అమ్మవారి పక్కకి శంకరాచార్యుల వారిని చేర్చేస్తారు. ఇద్దరికీ అభేదం. అప్పుడు 100 శ్లోకాలు చెప్పేస్తారంటే 90 నుంచి 100 10 శ్లోకాలు చెప్పేస్తారు. చెప్పేస్తే 100 శ్లోకాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత అమ్మవారిని శంకరాచార్యుల వారిని ఒకేసారి తీసుకెళ్తారు. సాధారణంగా అమ్మవారు శంకరాచార్యుల వారు కలిపి బయటికి వస్తే శంకరులు అమ్మవారికి పృష్ఠభాగం చూపించరు. శంకరులు ఎదురుగా ఉంటారు, అమ్మవారు అలా ఉంటారు, అలా పెడతాయి పల్లకీలు. ఒక్క శంకర జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత. శంకర జయంతికి ముందు 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం,
శంకర జయంతి నుండి 10 రోజులు చేయడం ఒక సంప్రదాయం. శంకర జయంతి నుండి 10 రోజులు చేస్తే 10వ రోజున చేస్తారు ఆ ఉత్సవాన్ని. చేసి అమ్మవారి పక్కకి చేర్చేస్తారు. అందుకే సౌందర్యలహరిలో ఉండేటటువంటి శ్లోకముల యొక్క శబ్ద తరంగముల యొక్క స్వరూపమే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సభాప్రవేశం చేశారని గుర్తు ఏమిటంటే దోషం లేకుండా సౌందర్యలహరి శ్లోకాన్ని చదవడమే. సౌందర్యలహరి శ్లోకాలు జరిగితే శంకరాచార్యుల వారే తిరుగుతారు. మూక పంచశతి శ్లోకం జరిగితే ఆ శబ్ద తరంగముల రూపంలో పరదేవతయే నిండుతుంది సభలో అని. ఆ శబ్ద తరంగములు ఎంత దూరం వెడతాయో అంత దూరం అమ్మవారే. కాబట్టి దాని మధ్యలో ఉండడం అంటే అమ్మవారి యొక్క చీర అంచు తగులుతూ ఉండగా అమ్మవారి పాదాల పక్కన కూర్చోవడం ఎటువంటిదో మూక పంచశతి జరుగుతున్న చోట కూర్చోవడం అటువంటిది. అందుకే తగిన ప్రదేశం అయితే తప్ప అసలు మూక పంచశతి జోలికి వెళ్ళరు. అది తగిన ప్రదేశమా కాదా, దానికి అధికారం ఉన్నదా లేదా వినేవాడికి. అది వినేవాడికి తగిన అధికారం లేని చోట యథార్థమునకు మూక పంచశతి చెప్పకూడదు. అధికారం ఉన్నవాడు ఉన్నాడు, అంత పంట పండినవాడే అనుకుంటేనే మూక పంచశతి చెప్పాలి. కాబట్టి అంత గొప్ప స్తవం మూక పంచశతి. 500 శ్లోకాలు చెప్పేసినటువంటి మూకశంకరులు మాట్లాడినట్లు కదా, మరి మాట వచ్చినట్టు. అమ్మవారు అడిగింది, ఏం కావాలని అడిగింది. ఒకటే కారణం, పరదేవతా దర్శనం అయితే ఏదో ఒక కోరిక తీరుస్తుంది ఆవిడ వదిలిపెట్టదు ఉత్తినే. ఏం కావాలని అడిగింది. ఆయన అన్నారు, నాకు మాట తీసేయమన్నారు. ఎందుకని అడిగింది. నాకు మాట లేదు, నా చేత 500 శ్లోకాలు పలికించావు, మాట ఉంటే ఏ ఒక్క లౌకికమైన మాట అయినా మాట్లాడతానేమో, వద్దు. ఈ ఉపాధి 500 శ్లోకములు మూక పంచశతి చెప్పింది అంతే. ఆ ఉపాధికి ఇంకా ఏ ఒక్క మాట మాట్లాడలేదని అంతే ఆ ఉపాధి. అందుకని తీసేసి మాట అన్నారు, తీసేసి. అందుకే లోకంలో మూకశంకరుల వంటి కవి లేడు ఇంకా. ఎంత కాళిదాసు గారైనా, ఎంత మహానుభావుడైనా, ఎంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చినా ఎప్పుడో అప్పుడు భార్యని పిలవడమో, కొడుకుని పిలవడమో, కసిన మంచినీళ్ళు ఇమ్మండమో, భోజనం పెట్టమండమో ఏదో ఒకటి ఉంటుంది. 500 శ్లోకాలు అమ్మవారి మీద చెప్పడం తప్ప అంతకు ముందు మాట లేదు, ఆ తర్వాత మాట లేదు. అటువంటి ఉపాధితో ఉన్న ఏకైక వ్యక్తి మూకశంకరుడు. అటువంటి మహానుభావుడు గోదావరి తీరంలో శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన కామకోటికి కొంతకాలం పీఠాధిపత్యం వహించారు. అంత గొప్ప మంటపం కామాక్షి మంటపం అంటే సామాన్యమైనటువంటి మంటపం కాదది. అసలు కామాక్షి అమ్మవారి దేవాలయ ప్రవేశం అంటేనే అంత గొప్పది. అందుకే లోకంలో ఒకే ద్వారం ఉండి ఒకే ద్వారంలోంచి లోపలికెళ్ళి ఒకే ద్వారంలోంచి బయటికి వచ్చేసే దేవాలయం ఒక్క కామాక్షి దేవాలయమే. ప్రాకారాలు లేవు దానికి చుట్టూ. అంత గొప్ప దేవాలయం. ఆ చుట్టుపక్కల ఇంకా ఏ శివాలయంలోనూ ఇక అమ్మవారి మూర్తి ఉండదు. అన్ని శివాలయాలకి కామాక్షియే మూర్తి. అది శివకంచి కానివ్వండి, విష్ణుకాంచి కానివ్వండి, మహమ్మదీయుల పీర్లు కానివ్వండి, కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణంగానే పెడతాయి. కామాక్షి అమ్మవారి కటాక్షం అంటే అటువంటిది. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కాలినడకన వెడుతుండేవారు. వారు 94వ సంవత్సరం అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే, అకస్మాత్తుగా పీఠంలోంచి లేచి వెళ్ళిపోయారు. సత్యదండం పట్టుకుని పీఠ సంబంధమైన ఏ మర్యాద లేకుండా అకస్మాత్తుగా సత్యదండం పట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక బండి పట్టుకుని వెళ్ళారు. నేను ఈ మధ్యనే వెళ్ళి ఆ బండి చూసి వచ్చాను కూడా. ఆ బండి పట్టుకుని వెళ్ళారు ఆయన. అంటే పెద్దవారైపోయి ఆ బండిని పట్టుకుని నడిచేవారు. అలా రోజుకి 25 కిలోమీటర్లు నడిచేవారు. ఆయనతో యువకులు నడవలేకపోయారు, అలా నడిచేవారు ఆయన. నేను ఈ మధ్య ఆయన ఆ వయస్సులో తిరిగినటువంటి నడకకి సంబంధించిన క్యాసెట్ ఒకటి తెప్పించుకు చూశాను కూడా. తెల్లబోయాను నేను అసలు. అంత వేగంగా నడిచేవారు ఆయన.
దాదాపు 96 ఏళ్ళు వచ్చి ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఏకాదశి వస్తే ఒక పొలం నూతిగట్టు మీదే చేశారు. అటువంటి మహాత్ముడు 96వ సంవత్సరంలో ఒక రోజు రాత్రి 10-11 గంటల మధ్యలో కాంచీపురం వచ్చారు. తిరిగి వస్తే పీఠంలోకి ఆహ్వానించారు, రమ్మని. ఆయనే పీఠాధిపతి. రానన్నారు ఆయన. నేను కామాక్షికి రాజవీధుల్లో ప్రదక్షిణం చేసి వస్తానని రాత్రి 11 గంటలకి ప్రదక్షిణానికి వెళ్ళారు, పీఠంలోకి రాకుండా. పీఠం ఆయన కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేసి పీఠం దగ్గరికి వచ్చి రిక్షా మించి చెయ్యిలా తీశారు. టైరు టాప్ అని పేలిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆయన బయటికి వెళ్ళలేదు, శరీరం వదిలిపెట్టేశారు. ఆయన వేరొక కామాక్షి అయి తిరిగారు ఈ భూమి మీద. అందుకే ఆయన పల్లకి మోసిన వాళ్ళు కూడా, పల్లకి మోయడం అంటే ఒక్క పల్లకి పట్టుకుంటే వీలు లేదు. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి అంటూ మోస్తుండేవారు. ఎప్పుడు కామాక్షి శబ్దం ఆయనకి వినపడుతూనే ఉండాలి. ఎంత ధ్యానంలో కూడా కామాక్షి పరదేవత అంటూనే ఉండేవారు ఆయన. నేను అనుకోవడం కామాక్షి పరదేవతయే ఆయన రూపంలో ఉండి బహుశః ఏ విషయాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు తిన్నగా కామాక్షితో మాట్లాడి చెప్పిన స్థితికి దిగిపోయిన వ్యక్తి ఆయన ఒక్కరే. నేను చెప్తున్నాను అనుకోకండి ఈ మాటలో. మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు నేను ఎప్పుడూ పరమాచార్య స్వామి వారిని సశరీరులుగా చూడలేదు. కానీ నేను ఆ మాట అనుకుంటే నా అంతరాత్మే నాకు అంగీకరించదు. ఉట్టిది నువ్వు చూడకపోవడం ఏమిట్రా, రోజు చూస్తుండి అంటుంది. వారిని ఏదైనా అడిగితే వారు కళ్ళు మూసుకొని చెప్పి మధ్య మధ్యలో నవ్వుతూ ఉండేవారు. ఆయన ఆఖరాఖరణ మధ్య మధ్యలో పెద్ద నవ్వు నవ్వి కాసేపు ఆగిపోతుండేవారు. ఆయనకి ఆవిడ కనపడుతుండేది అలా. ఒకానొకప్పుడు ఆయన సుధా సింధోర్మధ్యే ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. ఒక మాట చెప్తే పావుగంట ఇంక మాట ఉండేది కాదు, ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కాసేపు ఆగి తలెత్తి మళ్ళీ చెప్పేవారు, ఓ నవ్వు నవ్వి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అంటే తిన్నగా కామాక్షి స్వరూపాన్ని దర్శనాన్ని అనుభవిస్తూ మధ్య మధ్యలో బహిర్ముఖులై మాట్లాడేవారు. అటువంటి స్థాయికి వెళ్ళి కామాక్షి స్వరూపంగా ఈ భూమి మీద నడయాడిన మహాపురుషుడైన అటువంటి కామాక్షి పరదేవత ఎంతమందిని అనుగ్రహించిందో. నేనిప్పుడు కామాక్షి పరదేవత ఎంతమందిని అనుభవించింది అని ఎంతమందిని అనుగ్రహించింది, ఆమె అనుగ్రహాన్ని ఎంతమంది అనుభవించారు అని నేను మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, దానికి అంతే ఉంటుంది. కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పొందిన మహాపురుషులలో మూకశంకరులు ఒకరు. అటువంటి మూకశంకరులు చేసినటువంటి మూక పంచశతిలో ఆర్యాశతకము అని ఒక శతకం. ఆర్యా అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రేష్ఠురాలు అని. శ్రేష్ఠురాలు అన్న మాటకు అర్థం ఏంటి? అందరికన్నా గొప్పది. అందరికన్నా గొప్పది ఏ కారణం చేత అంటే ఆమె కామకోటి కనుక. కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. నువ్వు ఏ కోరిక కోరు ఆమె తీర్చగలదు. ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. అది నీకు ప్రమాదకరమైతే ఆవిడ దాని జోలికి వెళ్ళనివ్వదు. అది మోక్షం వరకు, సామాన్యమైన విషయం దగ్గర నుంచి మోక్షం వరకు ఏదైనా ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లికి కామకోటి అని పేరు. అటువంటి తల్లిని ఉద్దేశించి మూకశంకరులు ఆర్యాశతకము అని చేశారు. ఈ ఆర్యాశతకంలో మళ్ళీ కొన్ని శ్లోకాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది అంటారు. అలా అద్భుతమైన శ్లోకంగా ఉపాసనా మార్గానికి నిర్ణయింపబడిన శ్లోకాలలో ఒకటి నేను ఇవాళ స్పృశించబోతున్నాను. చాలామంది పెద్దలు, చాలామంది అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే ఈ శ్లోకాన్ని బాగా ధ్యానం చేస్తే అమ్మవారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అంటారు. ఇది ధ్యాన శ్లోకము అని చెప్తారు. ఇది ఎంత గొప్ప ధ్యాన శ్లోకం అని చెప్తారంటే ఇది 3 స్థాయిల్లో నడుస్తుంది. ఒకే శ్లోకం 3 స్థాయిలు. ఈ 3 స్థాయిల్లో 3వ స్థాయి నీకు ఏమీ చేత కాకపోతే నువ్వు అలా కూర్చుంటే చాలా అందేస్తుంది.
ఏమీ చేయక్కర్లేదు. అందులో ఎలా సూచన జరిగిందో అలా కూర్చోగలిగితే చాలు, అందుతుంది ప్రయోజనం. అంత గొప్ప శ్లోకంగా చెప్పబడింది. దీన్ని ప్రార్థనా శ్లోకంగా కూడా వాడతారు. ఎందుకు ప్రార్థనా శ్లోకంగా వాడతారంటే, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ అమ్మవారికి సంబంధించినటువంటి బొట్టుని ఒక్కసారి తలుచుకుని ఈ శ్లోకం కానీ చదివితే ఎంత పెద్ద అమంగళమైనా సరే తప్పుతుంది అంట. అది వెంటనే అమ్మవారు అనుగ్రహించి కాపాడుతుంది. అంత శక్తి ఈ శ్లోకంలో ఉంది అంటారు పెద్దలు. అందుకే ఆ శ్లోకంలో మూకశంకరులు అంటారు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అన్నారు. ఇది నాకు జ్ఞాపకం ఉంటే బహుశా నేను సరిగా చెప్తే ఆర్యాశతకంలో 2వ శ్లోకమేమో. కంచన కాంచీ తిలకం అని మొదలుపెట్టారు. ఆ శ్లోకం చెప్పేటప్పుడైనా కంచన అన్నప్పుడు కాంచీ శబ్దానికి దగ్గరకు వెళ్ళారు ముందు, తర్వాత స్పష్టంగా మాట్లాడారు కాంచీ అని. కాంచీ నగరంలో ఉన్నటువంటి మూర్తి గురించి చెప్తున్నాను. పేరు చెప్పారా ఎక్కడైనా? కామాక్షి అని ఆ శ్లోకంలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కామాక్షిని చూసి చెప్తున్నారని అనకుండా మీరు శ్లోకాన్ని అన్వయం చేసుకోవాలి. శ్లోకాన్ని అలా మీరు అన్వయం చేయడమే ఒక ధ్యానం. ఈ శ్లోక తాత్పర్యం ఎలా పెడుతుంది? కామాక్షి మీరు చెప్పారండి అని మీరు వెంటనే జవాబు చెప్పకూడదు. నేను మీకు మూకశంకరులు చేసిన మూక పంచశతిలోని శ్లోకము అని చెప్పాను కాబట్టి మీరు చెప్పగలుగుతారు. నేను చెప్పకుండా ఈ శ్లోకం చదివాను అనుకోండి, చదివి ఈ శ్లోకం ఎవరి గురించి చెప్పుంటారు అని అడిగాను అనుకోండి, మీరు ఇప్పుడు ఈ శ్లోకం ఒక పొడుపు కథ, మీరు ఆ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు అని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే పేరు లేదు. ఇప్పుడు మీరు ఇవాళ నన్ను చూశారండి, మీరు నన్ను చూశారు కాబట్టి కోటేశ్వరరావు అంటే అదిగో ఓ గుండు పిలకాల ఆల్చి వేసుకుని ఉన్నాడు అని చెప్తారు. పేరు చెప్పకుండా నిన్న సాయంకాలం ఉపన్యాసం చెప్పాడే, పొడుగ్గా ఉన్నాడు, పంచకట్టుకుని లాల్చీ వేసుకున్నాడు, గుండు చేయించుకున్నాడు, పిలక పెట్టుకున్నాడు ఎవరైనా అంటే పేరు తెలుసున్న వాళ్ళు ఏమంటారు? అప్పుడు కోటేశ్వరరావు అంటారు. పేరు చెప్పకుండా వర్ణన చెప్పడం ధ్యానం. ఎందుకో తెలుసా? ఆ పేరు కోసం మీరు ఎవరికి అన్వయం అవుతుంది ఈ వర్ణన అని చూడాలి. ఈ వర్ణన యథార్థమునకు అన్వయం ఎవరికో తెలుసా? లలితా త్రిపుర సుందరికి. శ్రీ విద్యా తంత్రం మొత్తానికి సంపూర్ణ స్వరూపంగా అత్యధిక ఫలితములను ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపంగా తంత్రమునందు కీర్తింపబడిన స్వరూపం లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపమే కామాక్షి స్వరూపం. రెండిటికీ భేదం లేదు, అభేదం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ముందు బాహ్యంలో కంచన కాంచీ తిలకం అంటే తిలకం అన్న మాటకి అర్థం ఏంటంటే విశిష్ట వస్తువు, శ్రేష్టమైన వస్తువు, చాలా చాలా గొప్పది. అంటే కాంచీపురంలోకెల్లా గొప్పది. కంచన అంటే ఒకే ఒక్కటి, తత్తుల్యము లేదు, దాంతో సమానమైనది ఇంకొకటి లేదు. ఎందుకనాలా మాట? కాంచీపురంలో ఎన్నో దేవాలు ఉన్నాయి. అందులో మీరు ప్రత్యేకించి కంచిలో ఆ మహాలింగ దేవాలయము అని ఒక దేవాలయం. మీరు అసలు ఆ దేవాలయంలో శివలింగాన్ని చూశారంటే మీరు భూమి మీద నించున్నారో కైలాసంలో ఉన్నారో మీకు అర్థం కాదు, అలా ఉంటుంది ఆ శివలింగం. అలాగే సర్వతీర్థము అని ఒక తీర్థం. అసలు ఆ తీర్థం దగ్గరికి వెళితే పితృదేవతలకి విముక్తి నుండి మీకు ఇక్కడ సమస్త ఐశ్వర్యముల వరకు ఆ తీర్థం ఇస్తుంది. అసలు కంచిలో ఉన్న దేవాలయాల ప్రత్యేకత ఎవరు చెప్పలేరు. అంత ప్రత్యేకత కలిగినటువంటి దేవాలయాలు ఎన్ని దేవాలయాలు. ఏదో శివాలయం కదండి, ఈ శివాలయంలో ఆ శివాలయం ఉంటుందా అండి, ఆ విష్ణువాలయంలో ఈ విష్ణువాలయం ఉంటుందా అండి అంటే అలా ఉండవు. ఏ దేవాలయం యొక్క చరిత్ర ఆ దేవాలయందే, ఏ దేవాలయం యొక్క వైశిష్ట్యం ఆ దేవాలయందే. దేనికదే ఒక కొత్తతనంతో ఉంటుంది.
అలాంటి చోట, అటువంటి కాంచీపురంలో అన్ని శివాలయాలున్న చోట, అన్ని విష్ణువాలయాలున్న చోట, చిత్రగుప్త దేవాలయం కూడా ఉన్న చోట, అన్ని అమ్మవారి దేవాలయాలున్న చోట కంచన కాంచీ తిలకం, కాంచీనగరమునకంతటికీ శ్రేష్టమైన దానిని, ఒకే ఒక్క దానిని, తత్తుల్యమైనది లేదు. అది ఏమిటో ఆయన ఏం చెప్పట్లేదు. అటువంటి దానితో సమానమైనది ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో, రెండోది ఉంది కదండి అని నువ్వు ఇలా చూపించడానికి లేదు. ఇంకా అంతే, అలాగే ఉంటుంది. అదొక్కటే, దాన్ని మించి లేదు. ఇంకా అది ఉంది అక్కడ. కంచన కాంచీ తిలకం అది ఎలా ఉంటుంది? కర్రధృత కోదండ బాణ శృణిపాశం, చేతులలో కోదండ, అది శ్రేష్ఠ వస్తువు. శ్రీ విద్యా తంత్రమునందు ఎన్నో దేవతా స్వరూపాలు ఉన్నాయి అమ్మవారివి. విజయవాడలో కనకదుర్గమ్మ ఉంది, శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉంది, ఉత్తర భారతదేశంలో తుల్జాభవాని ఉంది, సుగంధ కుంతలాంబ ఉంది, నీలకుంతలాంబ ఉంది, అఖిలాండేశ్వరి జంబుకేశ్వరంలో ఉంది, వెంకటాచలంలో పద్మావతీదేవి ఉంది, అలాగే శృంగేరిలో శారదాదేవి ఉంది. మీరు అలా చూస్తే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ ఉంది. ఎంతమంది, ఎందరో దేవతా స్వరూపాలు ఉన్నారు, పరదేవతా స్వరూపాలే. అలాగే కాశీలో అన్నపూర్ణమ్మ ఉంది, ఉత్తర భారతంలో వైష్ణోదేవి అమ్మవారు ఉంది. ఇన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి. ఆయన అంటున్నారు కంచన, తత్తుల్యము లేదు. ఎందువల్ల? అది పూర్ణత్వమును పొందినది. అది శ్రీ విద్యా తంత్రము చేత ప్రతిపాదింపబడిన పూర్ణస్వరూపం. పూర్ణస్వరూపం కనుక అది ఆయుధాలే పట్టుకుంటుంది, అది మార్చదు ఆయుధాలు. ఏవవి? కరధృత కోదండ బాణ శృణిపాశం. మళ్ళీ ఇందులో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేశారు మూకశంకరులు. కరధృత, చేతులయందు కోదండము బాణములు, పాశము అంకుశము పట్టుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాసుల వారి క్రమం కాదు. వ్యాసక్రమం చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్రశాయక. మూకశంకరులు ఏమంటున్నారు? కరధృత కోదండ బాణశృణిపాశం తిప్పారు, తిరగేశారు. చేతిలో ధనస్సు బాణములు, ఆ తర్వాత పాశము అంకుశము పట్టుకున్నది ఒకటి ఉంది. కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం. ఇలా ముందుకి కొంచెం వంగి ఉంటుంది, ఇలా కూర్చోదు. ఎందుకు ఇలా కూర్చోదు, ఎందుకు ఇలా వంగుతుంది అంటే కఠిన స్తనభర, కఠినమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి పూర్ణమైన స్తనములనేటటువంటి ఫలముల వలన వంగి ఉన్నది. కఠిన స్తనభర నమ్రం, అటువంటి స్వరూపం ఒకటి కాంచీపురంలో ఉంది. దానిని కైవల్యానంద కందం, అది కైవల్యానందమునకు కందము. కైవల్యానందం అంటే ఆనందము అన్న మాట బహుభంగిమల మారిపోతుంది. మీరు ఖడ్గమాలా స్తోత్రంలో చూస్తే అనేకమైన ఆనందముల యొక్క స్థాయి చెప్తూ పెడతారు. ఆయన అంటున్నారు కైవల్యానందం అంటున్నారు. ఎందుకని? కైవల్యానందము అన్న మాట కేవలము అద్వైత సంప్రదాయమునందు తప్ప ఇంకెక్కడా లేదు. కైవల్యానందం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఈశ్వర సాక్షాత్కారమై ఈశ్వరుడి దగ్గర కూర్చుంటే వచ్చేటటువంటి ఆనందం కాదు. ఇక్కడే జీవన్ముక్తుడైతే వచ్చేటటువంటి ఆనందం. ఎప్పుడు వస్తుంది అది? ఎవ్వరూ చెప్పలేరు, అది చెప్పడం సాధ్యం కాదు. జీవన్ముక్తుడంటే ఈ శరీరముతో, ఈ ఇంద్రియములతో పొందేటటువంటి సుఖములు సంతోషములను వదిలిపెట్టి లోపల ఆత్మగా తాను నిలబడి ఆనందంతో ఉండి ఇక శరీరములు ఇంద్రియములతో సంబంధము తెగిపోయి శరీరాన్ని ఉప్పు బస్తాలా తిప్పుకుంటున్నవాడు. ఆయన ఊడిపోయాడు, దాంతో విడిపోయాడు. ఇది పడిపోతే ఆయనకి లెక్కేం లేదు. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రవర్తన. నెల్లూరులో ఓ స్కూల్ హెడ్ మాస్టర్
పాఠం చెప్పి బోర్డు మీద వ్రాస్తూ శుద్ధమొక్క కింద పడేసి వెళ్ళిపోయారు. అంతే, ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో వచ్చారు ఆయన. ఒంటి మీద బట్టలు లేవు. మంచి రోహిణీ కార్తీలో పేవ్మెంట్ కాలిపోతుంటే దాని మీద పడుకుని నిద్రపోతున్నారు ఆయన. ఆయన అంతకుముందు బాగా ఎరుగున్న వ్యక్తి వెళ్ళి లేపి, ఏమిటండి ఇక్కడ పడుకోవడం, రండి ఇంట్లో కంటే, పో నీకు చల్లటి గాలేసే డబ్బాలు ఉన్నాయి ఇంట్లో, అక్కడికి వెళ్ళి పడుకో, నాకే చల్లగా ఉంది, నాకు నిద్ర పట్టింది, లేపకో అని పడుకుని నిద్రపోయాడు. కైవల్యానంద కందం అవలంబే. ఎప్పుడు విడిపోతాడు? ఆవిడ అనుగ్రహం. వాడికి ఇంకా ఇంద్రియములతో సుఖం కాదు, వాడి లోపలి వస్తువుతో సంతోషం పొందుతుంటాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చి గభాలను తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చిన, అమ్మ కాస్త అన్నం పెట్టు అంటాడు. అన్నం తింటారంటే వద్దు, పడుకోనా ఇక్కడ, నేనేమి ఎత్తుకుపోనులే, పడుకోండి అంటే పడుకుంటాడు. మర్నాడు ఎప్పుడో లేస్తాడు, 8ంటికో ఎప్పుడో లేచి కొంచెం కాఫీ తాగుతారంటే, మీ ఆవిడ పాలు కలిపింది లేవయా, వెళ్ళి పట్రా అంటాడు. అప్పటికావిడ కలిపి ఉంచుతుంది. ఆ ఇంటి యజమాని తెలియదు ఆ విషయం. ఆ పాలు ఓ గొక్కడ తాగి మిగిలిన ఇచ్చి వెళ్ళిపోతాడు ఆయన. విడిపోయాడు ఆయన. ఆయన ఇక ఇంద్రియముల యొక్క సుఖము, శరీర సుఖము నుండి విడివడి ఎక్కడో ఉంటాడు. తనలో తానే ఆత్మగా నిలబడి ఆనందం పొందుతుంటాడు. అకస్మాత్తుగా మోటార్ సైకిల్ ఎక్కి 35 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఒక పెద్ద డొంక దగ్గర దిగిపోయి, నువ్వు వెళ్ళిపో, అలా మొళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతాడు. మీరే పిలిచి, అయ్యా రొట్టె తింటారా అని అడిగారు అనుకోండి, నేను అశుద్ధం తింటాను రా, నువ్వు తింటావా అంటాడు. ఏమనుకోవాలి? ఆయనే వచ్చి తింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. కైవల్యానంద కందం అవలంబే. పిచ్చివాడు అనుకుంటారు. ఉన్మత్త శేఖరాయ నమః అని శివుడికి పేరు. అంటే ఇక ఇంద్రియములతో, ఈ శరీరముతో సుఖం ఉండదు వాళ్ళకి. వాళ్ళు లోపలి ఆత్మగా నిలబడి ఉంటారు. దీనితో సుఖములు మనకి. అందుకే మనకి పిచ్చాళ్ళలా కనబడతారు, మనకు అర్థం కాదు కాబట్టి. అలా ఎలా ఉంటుందండి అంట, మనకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చాళ్లే. చంద్రశేఖర భారతీ స్వామి చెప్పినట్టు, నేను మీకు అర్థం కాకపోతే నేను పిచ్చాండి మీకు, మీరు నాకు అర్థం అవ్వకపోతే మీరు పిచ్చాళ్ళు నాకు. కాబట్టి వాళ్ళు అలా ఎలా ఆనందంగా ఉంటారు, మనకు అర్థం కాదందుకుని పిచ్చాడు అంటాం అన్నమాట. కానీ ఆత్మగా ఆనందమైంది, అది జీవన్ముక్త స్థితి. ఆ కైవల్యము అని దాన్ని అంటారు. ఆ కైవల్యానంద కందము అంటే అటువంటి ఆనందము అంతా ఎక్కడ నుంచి అంకురముగా పైకొస్తూ ఉంటుందో దాన్ని కందం అంటారు. ముద్ద, మూలకందము. ఆ మూలకందమైనటువంటిది ఒకటి ఉన్నది కాంచీపురంలో, అక్కడి నుంచే వస్తుంది కైవల్యానందం. అవలంబే, దాన్ని నేను పట్టుకుంటున్నాను. ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కారెక్కించి ఒక్కొక్క గుడికి తీసుకెళ్లి శ్లోకం ఇచ్చి, ఎవరో పట్టుకో అని ఏకాంబరేశ్వరుడి గుడికి, విష్ణు కంచికి, ఆ తర్వాత సుబ్రహ్మణ్యుడి గుడికి ఇలా తిప్పాను అనుకోండి, మీరు చూసుకుని అందులో ఉన్నటువంటి మాటలు అబ్బెబ్బా ఇక్కడ లేదండి అంటూ వెళ్ళారనుకోండి, ఆఖరణ మిమ్మల్ని కామాక్షి దేవాలయానికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎక్కడుందా ఆ మాటలన్నీ ఎవరి ఎందు అన్వయం అయ్యాయి? కామాక్షి ఎందు అన్వయం అయ్యాయి. అప్పుడు కంచన కాంచీ తిలకం ఆవిడయింది. అది విచిత్రం. కింద నుంచి పైకి రావాలి. కైవల్యానంద కందమవలంబే వదిలేయాలి, కంచన కాంచీ తిలకం వదిలేయాలి, పై పాదం కింద పాదం వదిలేయాలి, మధ్యలో 2 పాదాలు పట్టుకోవాలి. ఈ 2 పాదాలు పట్టుకుని ఈవిడ ఎక్కడుందో తెలుసుకోవడానికి మొదటి పాదాన్ని పట్టుకోవాలి. మొదటి పాదం పట్టుకున్న వాడికి వెతక్కుండా వచ్చేది 4వ పాదం. అది కేవలం శ్లోక పరిశీలనం చేత. అప్పుడు కంచన కాంచీ తిలకం కనపడింది మీకు. ఎలా? కరధృత కోదండ శృణిపాశం కఠిన స్తనభర నమ్రంగా అలా కనపడినటువంటి తల్లి కంచన కాంచీ తిలకం. ఆవిడొక్కరు చాలు, ఆవిడే ప్రధానురాలు. కంచన తత్తుల్యము లేదు. కాబట్టి నువ్వు ఆవిడని కాకుండా ఇంకొకరిని కూడా చూడాలని లేదు, ఆవిడని చూస్తే చాలు, అన్ని చూసేసినట్టే. అది కంచన కాంచీ తిలకం, అది ఆయన మాటలు. అందుకే ఆ శ్లోకం అంత శక్తివంతం అనడానికి కారణం అదే. ఆ శ్లోకం నీకు ఒక్కసారి పట్టుకుని నువ్వు మానసికంగా అన్వయం చేసుకుంటే నువ్వు కామాక్షి పరదేవత దర్శనం చేశావు.
ఇప్పుడు చెప్పావు ఆవిడ కామాక్షండి అన్నావు. కంచన శబ్దం ఇప్పుడు అన్వయమైంది. అంటే ఆవిడతో సమానమైన రూపము వేరొకటి లేదు, ఆవిడ అంతటి పరిపూర్ణురాలు వేరొక స్వరూపము కాదు అనుగ్రహమునందు. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠిన స్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే. రెండో పరిశీలనలోకి రండి. నేను ధ్యానము ప్రార్థనాది కదా అన్నాను. కంచన కాంచీ తిలకం, తిలకం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? చెట్టు. తిలక వృక్షం అని ఒక వృక్షం. అమరకోశంలో 5 రకాలైనటువంటి అర్థం చెప్పారు ఆ చెట్టుకి. ఆ చెట్టు ఏం చేస్తుందంటే, నువ్వు చెట్టు ఉంటుంది చూశారు, నువ్వులు కాసే చెట్టు. ఆ చెట్టు పూలు పూస్తుంది. ఆ నువ్వు పూలను ఉంటాయి చిన్న తుమ్మి పూలలాగా. ఆ నువ్వు పూలు ఎలా ఉంటాయో అటువంటి పూలు పూసే చెట్టు అది. దాన్ని తిలక వృక్షం అంటారు. అది చెట్టు. ఇప్పుడు మీరు మార్చాలి మళ్ళీ అన్వయాన్ని. కంచన కాంచీ తిలకం, కాంచీపురంలో ఉన్నటువంటి ఒకే ఒక్క చెట్టు. ఆ చెట్టు లాంటి చెట్టు ఇంకొక చెట్టు లేదు. కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అలా ఉంచండి కాసేపు. ఇప్పుడు రెండో పాదం ప్రధానం కాదు, మూడో పాదం, నాలుగో పాదం చూసుకోవాలి. ఇప్పుడు మూడో పాదం చూడండి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు వంగిందిలా. ఎందుకు వంగింది? దాని పళ్ళ బరువు కొంగిపోయింది. అది పళ్ళు లేని చెట్టు ఎందుకు వంగుతుంది? పళ్ళున్నాయి కాబట్టి వంగింది అది. ఆ పళ్ళే పళ్ళు, ఆమె స్తనములే ఆ పళ్ళు. ఆ పళ్ళ యొక్క బరువు చేత ఇలా వంగింది కిందకి. కఠిన స్తనభర నమ్రం. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు అంటే ఎక్కడ కూర్చుంటారు? చెట్టు కింద కూర్చుంటారు. చెట్టు కింద కూర్చున్న వాడికి సాధారణంగా చెట్టు ఏమిస్తుంది? నీడనిస్తుంది. ఈ చెట్టు ఏమిచ్చింది? నీడతో పాటు పళ్ళనిచ్చింది. ఎలా ఇచ్చింది? తాను ఎక్కి కోసుకోవడమో నిలబడి కోసుకోవడమో చేయక్కర్లేదు, పళ్ళే కిందకు అందుతున్నాయి. ఇప్పుడు ఆ పండు తాగినవాడు ఉన్నాడే, వాడు కైవల్యానంద కందమవలంబే. ఆ పండు తాగిన వాడికి కడుపు నిండడం కాదు, జన్మ నిండిపోతుంది. వాడికి మళ్ళీ పుట్టడం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తాగిన వాడికి ఇక శత్రువులు లేరు. ఎందుకని? ఆ చెట్టు కొమ్మలలోనే ఆయుధాలు ఉన్నాయి. వాడి జోలికి ఎవరూ రాకుండా. వాడి జోలికి ఏమి రావు, కామక్రోధాది అరిషడ్వర్గములు రావు. ఎందుకని? ఆమె చేతిలో, ఆ చెట్టు చేతిలో కరధృత కోదండ బాణ శృణిపాశం. ఆ కొమ్మలే ఆయుధాలు. ఇప్పుడు అది చెట్టు. మీరు రెండో స్థాయిలో చూస్తే అదే శ్లోకం చెట్టు అవుతుంది. ఇప్పుడు మీరు చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, మీకు ఆ ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అమ్మవారి పరంగా కదండి శ్లోకం, చెట్టు పురుష పరంగా కదా చెప్తారు, లతనైతే కదా స్త్రీ పరంగా చెప్తారు. మరి అమ్మవారికి చెట్టు ఎలా అన్వయం అవుతుంది అంటే, నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి. చెట్టులు లేకుండా ఆకులు లేని తనం ఉంటుందా? చెట్టు ఉంటే కదా ఆకులు లేని చెట్టు అంటారు. అసలు చెట్టే లేదు, ఆకులు లేని చెట్టు అనడానికి అవకాశం ఉంటుందా? ఇంకా ఉండదు. అమ్మవారు అపర్ణ. అపర్ణ అంటే ఆకులు లేనిది. ఆకులు లేనిది ఏది? చెట్టే. కాబట్టి ఆవిడ చెట్టు అయితే నీకు వచ్చిన నష్టం ఏమిటి? అందుకని అది తిలక వృక్షం అన్నారు. తిలకం నపుంసకలింగం. అసలు అమ్మవారు ఆడదా మొగాడా నపుంసకుడా? పరమాత్మ స్వరూపానికి లింగభేదం ఎక్కడుంది? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానకు విభుతలంతు. ఇప్పుడు ఆ పళ్ళు తినడము, ఆ పళ్ళు తాగడము అన్న మాటకు అర్థం ఏంటంటే, అమ్మవారి యొక్క అనుగ్రహమును పొందుట. ఎవడు ఆ పరదేవతానుగ్రహాన్ని పొందాడో అటువంటి వాడి యొక్క జోలికి అరిషడ్వర్గములు రాలేవు. వాడిని కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము అంటవు. ఆ చెట్టు కొమ్మలే ఆయుధాలై కాపాడుతుంటాయి. వాడు రాడు ఆ నీడ నుంచి. వాడు ఆ చెట్టు దగ్గరే కూర్చుంటాడు. వాడు ఆ చెట్టు మొదట్లోనే కూర్చుంటాడు. భగవంతుణ్ణి చెట్టుతో పోల్చడం అనేటటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన లక్షణం.
చెట్టుతో పోలిస్తే ఏం చెప్తారో తెలుసా? అలాంటి చెట్టు లేదని చెప్తారు. రామాయణంలో శ్లోకం ఉంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఆ చెట్టు ఎటువంటిదంటే నివాస వృక్ష సాధూనాం, ఆ చెట్టు కింద ఉండే వాళ్ళందరూ కూడా సాధు పుంగవులు. అంటే వాళ్ళు పరమభక్తి తత్పరత కలిగిన వాళ్ళు మాత్రమే ఆ చెట్టు కిందకి చేరుతారు. ఆ చెట్టు కిందకి గాని వచ్చాడా ఎవడైనా, నీడ ఇచ్చేటప్పుడు ఆ చెట్టు ఏమండి మీకు డబ్బు ఎంత ఉంది, మీరేం చదువుకున్నారో అని అడగదు. చెట్టు కిందకి వెళ్ళడం నీ కర్తవ్యం, చెట్టు మాత్రం నీ దగ్గరికి రాదు. నువ్వు కానీ అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళడమే చెట్టు కిందకి వెళ్ళడం. నువ్వు అమ్మవారి పాదముల వంక చూసి అమ్మవారి పాదముల దగ్గరికి చేరావా, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి, ఆపన్నులకు పరగతి ఆవిడ. ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ, ఆర్తులైనటువంటి వారికి కోర్కెలన్నీ తీరుస్తుంది. యశశ్చైక భాజనం. అటువంటి కీర్తి కలిగిన చెట్టు ఇంకొకటి కూడా ఉందనుకుంటున్నావేమో, అదొక్కటే చెట్టు. ఆ పరమాత్మ ఒక్కడే అటువంటి చెట్టు, ఇంకొక చెట్టు లేదు. కాబట్టి మీరు ఇదే శ్లోకాన్ని కంచన కాంచీ తిలకం అన్న దగ్గర మొదలుపెట్టి చెట్టుగా తిలక వృక్షం కింద తీసుకుని బయలుదేరితే అది చెట్టు రూపంలోకి మారుతుంది. ఇప్పుడు మీరు ఆ చెట్టు మొదట్లో కూర్చుని ఊహ చేసి ధ్యానం చేసినా సరే మీకు కామాక్షి పరదేవతానుగ్రహం కలుగుతుంది. కాదు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడిపాశం, ఇది వివరణాత్మకం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలకం, తిలకం అన్న మాట నపుంసకలింగము అని నేను మీతో మనవి చేశాను కదా. తిలకము అన్న మాటకు అర్థం ఏంటి? తిలకము అంటే అది వేరుగా ఉంది నేను వేరుగా ఉన్నాను కాదు, నేను పెట్టుకుంటే అని. తిలక ధారణం చేస్తే అని. తిలక ధారణం చేశాడు అంటే ఏమిటి దాని అర్థం? బొట్టెట్టుకున్నాడు అని కాదు. నేను తిలక ధారణం చేశానండి అన్నాను అనుకోండి, ఏమిటి దాని అర్థం? బొట్టు పెట్టుకున్నానండి. నేను బొట్టు పెట్టుకుంటే రెండు అర్థాలు అన్వయం అవుతాయి. ఏమిటి? ఒకటి, నేను మంగళస్వరూపుడను, నేను మంగళప్రదంగా ఉన్నాను అని గుర్తు. అంటే స్నానాదులు పూర్తి చేసి ఉన్నాను. నేను స్నానం చేయలేదనుకోండి, ఇంకాను బొట్టు పెట్టుకోకూడదు, పొడి విభూతి ఒక్కటే పెట్టుకోవాలి, బొట్టు ఉండదు. బొట్టు లేదనుకోండి అపరకర్మ చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి దేవతార్చన చేస్తున్నాడని గుర్తు. బొట్టు ఉందనుకోండి మంగళప్రదుడని గుర్తు. బొట్టు లేదనుకోండి అమంగళకర స్వరూపం. అది పురుషుడికే కాదు, అసలు స్త్రీ విషయంలో విశేషం. ఇప్పుడు ఎన్ని ఉంటే ఎవడికి కావాలండి? మీరు ఆలోచించండి. ఎన్ని ఉంటే చూస్తారు? ఆవిడ అయ్య బాబోయ్ టన్ను బంగారం పెట్టుకుందండి అని మీరు ఆవిడికి పసుపు కుంకాలు ఇస్తారా? ఇవ్వరు. ఆవిడ 50 రూపాయల చీర కట్టుకుని మెడలో పసుపుతాడు వేసుకొని ఇవ్వండి, బొట్టు పెట్టుకుందనుకోండి ఇస్తారు. ఆవిడ సభర్తృక, సువాసిని. కాబట్టి ఆవిడికే గౌరవం, ఆవిడికే మర్యాద, ఆవిడికే పూజ, ఆవిడికే తాంబూలం, ఆవిడికే నమస్కారం తప్ప అదొక్కటి లేకపోతే ఐదోతనం ఏవీ లేవు. ఆ ఒక్కటి ఉందని గుర్తు తిలకం. కాంచీపురం అంతా కలిపి ఒక స్త్రీ అయితే అసలు ఆ కాంచీపురానికి తిలకం కామాక్షి. ఆ కామాక్షి అక్కడ లేకపోతే అసలు ఆ కాంచీపురం అమంగళకరం, దాన్ని చూసేవాళ్ళు లేడు. అది కంచన కాంచీ తిలకం. ఆ ఒక్కటే బొట్టు తప్ప ఇంకొకటి బొట్టు కాదు. అసలు ఆ కాంచీ నగరానికే శోభ ఎందుకంటే, కాంచీపురం మోక్షపురం ఎందుకయిందంటే, కాంచీపురం వెళ్ళండి కాంచీపురం వెళ్ళండి అని ఎందుకంటారంటే, కాంచీ ప్రవేశం ఎందుకంత గొప్పదైందంటే కామాక్షి ఉంది కనుక. అక్కడ కామాక్షి లేకపోతే బొట్టు లేని ఆడది ఎంత అమంగళకరమో, బొట్టు లేని మగాడు ఎంత అమంగళకరమో, కామాక్షి లేని కంచి అంత అమంగళకరం. కామాక్షి ఒక్కతుంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరుతో సంబంధం లేదు. ఆవిడొక్కత్తి చాలు, కంచెన. ఆవిడొక్కత్తుంది, అందువల్ల గౌరవం వీళ్ళందరికీ. ఆవిడొక్కత్తి లేకపోతే వీళ్ళ మొహం కూడా ఎవరు చూసేవాళ్ళు లేరు, అక్కడికి వెళ్ళేవాడు లేడు. అది ఆ పట్టణం యొక్క మంగళత్వం అంతా ఆమె యందే ఉన్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తోత్రం, ఆ శ్లోకం
కంచన కాంచీ తిలకం కాదు. మీరు చూడండి, బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఇక ఏ ఇతర విశ్వాసమునందు లేదు. బొట్టు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటో తెలుసా? పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే ఉంది. పునర్జన్మ ఉన్నది. దేని వలన? చేసుకున్న కర్మల వలన. ఎవడు ఎంత కర్మ చేస్తాడో ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ పునర్జన్మలు స్వీకరించవలసి ఉంటుంది. అది పుణ్యమా పాపమా పక్కన పెట్టండి, ఏదైనా కూడా అనుభవించవలసిందే. పుణ్యమైనా ఈశ్వరుడు ఇంత పుణ్యం చేశావు కదా అని ఊరుకోడు, అది అనుభవించడానికి నువ్వు శరీరం పుచ్చుకో అంటాడు. పాపం చేశాడనుకోండి, ఇంత పాపం చేశావు కదా శరీరం పుచ్చుకో అంటాడు. రెండిటికీ ఫలితం శరీరమే. కాబట్టి నుదుటన బొట్టు పెట్టుకోవడం అంటే ఆధ్యాత్మికమైన మంగళత్వం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతమును అంగీకరించి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట. అందుకే దేవాలయంలోకి బొట్టు పెట్టుకోకుండా రాకూడదు. అది నువ్వు భక్తితో దేవాలయం దర్శనానికి వచ్చావా, వీడియో కెమెరా పట్టుకుని రికార్డింగ్ చేసుకోవడానికి వచ్చావా? కాదు, బొట్టు ఎట్టుకుంటేనే గుళ్ళోకి రావాలి, లేకపోతే రాకూడదు. అలా ప్రవేశించడానికి అర్హత లేదు, పంపించకూడదు గుళ్ళోకి వాళ్ళని. కాబట్టి కంచన కాంచీ తిలకం అంటే బొట్టు పెట్టుకున్నాడు అంటే మంగళప్రదుడు, పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినాడు, కర్మ సిద్ధాంతమును తెలిసిన్నవాడని గుర్తు. అసలు అది ఒప్పుకుంటేనే నీకు ధ్వజస్తంభం దగ్గరికి రావడానికి అర్హత. ధ్వజం దగ్గర నిలబడి నమస్కారం ఎందుకు చేస్తారంటే వేద ప్రమాణాన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాడు. వేద ప్రమాణాన్ని అంగీకరించాడంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. అసలు సనాతన ధర్మం అనేటటువంటి కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు బొట్టు పెట్టుకున్న వాడివై ఉండాలి. కాబట్టి అది నేను విభూతి పెట్టుకుంటానండి అంటే రక్ష, అది బొట్టు కాదు. నువ్వు కుంకం పెట్టుకోవలసిందే, తిలకం పెట్టుకోవలసిందే. నీ మంగళప్రదత్వమంతా అసలు సనాతన ధర్మమునందు జీవనాడి అయినటువంటి పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుట అన్నది కేవలముగా తిలకము మీద బొట్టు మీద ఆధారపడినది. ఆంతరమైన మంగళత్వము కానీ బాహ్యమునందు మంగళత్వము కానీ బొట్టు మీద ఆధారపడినట్టే కాంచీపురము యొక్క ఆంతర మంగళత్వము కానీ బాహ్య మంగళత్వము కానీ కామాక్షి వలననే ఉన్నది. అది ఆవిడ గొప్పతనం. కాబట్టి అమ్మా, నువ్వు అటువంటి తిలకానివి కాంచీపురానికి, కంచన కాంచీ తిలకం అటువంటిది ఆవిడొక్కతే. ఆవిడ తక్క మిగిలిన ఎవరూ కంచిలో కూడా అంత గొప్పవారు కారు. చిత్రం ఏంటంటే మరి ఏకాంబరేశ్వరుడు, మరి ఏమండి ఆవిడ భర్త కదా ఏకాంబరేశ్వరుడు, ఆవిడ మహాపతివ్రత కదా, ఆవిడ తప్ప ఎవరూ అంత గొప్పవాడు కాడు అంటే మరి ఏకాంబరేశ్వరుణ్ణి చిన్నపుచ్చినట్లు కాదా? కానీ కాదు. ఎందుకని? ఏకాంబరేశ్వరుడును కామాక్షి వేరుగా ఉంటారా? వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులు కలిసే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నప్పుడు అసలు వేరు చేయడం అన్నమాట నీకెవడు చెప్పాడు? ఏకాంబరేశ్వరుడు వేరు కామాక్షి వేరని ఎవడు చెప్పాడు నీతోటి? అలా చెప్పడం కుదరదు. ఇందాక నేనేం చెప్పాను? ఆకులు లేని చెట్టు అని చెప్పాను తప్ప ఆకులు వేరు చెట్టు వేరు అని చెప్పానా? ఆకులు లేని చెట్టు అంటే ఆకులు వస్తాయి చెట్టు ఉంటేనే. కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు మామిడి చెట్టు అయితే ఆకులు లేని మామిడి చెట్టు ఆవిడ. కాబట్టి ఏకాంబరేశ్వరుడు ఒకటి, అమ్మవారు ఒకటి కాదు, ఇద్దరూ కలిసే ఉంటారు. కాబట్టి దాని యందు ఆమె భర్తని తక్కువ చేయడం అన్నమాట ప్రవేశించదు. అటువంటి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృడి పాశం. ఆమె చేతులలో కోదండము బాణములు, శృణి పాశం అంటే అంకుశాన్ని పాశాన్ని పట్టుకుంది. యథార్థములకు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు చెప్పినప్పుడు పై రెండు చేతులలో అంకుశము పాశము, కింది రెండు చేతులలో ధనస్సు బాణములు. ముందు ధనస్సు బాణాలు చెప్పరు, ముందు అంకుశం పాశం చెప్తారు. కానీ ఆ గాడి తప్పిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఒకరు మూకశంకరులు, రెండు శంకరాచార్యుల వారు. వీళ్ళిద్దరూ ఆ మార్గాన్ని పాటించలేదు. పాటించకుండా వ్యాసుడు వర్ణించిన రూపానికి విరుద్ధంగా వర్ణించారు చేతుల్ని. ఆయన కూడా పణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిడత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దదానా కరతలై.
పురస్తాదస్తాంన పురమధితురహో పురుషిక అన్నారు. ఆయన కూడా అలాగే ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై, ఆయన ధనుర్బాణాలు చెప్పారు, ఈయన ధనుర్బాణాలు చెప్పారు. వ్యాసుడొక్కడు ముందు పాశాంకుశములను చెప్పి అప్పుడు కోదండం బాణాలు చెప్పారు. అసలు నిజానికి ఏది సత్యం అని చెప్పాలి? వ్యాసుడు చెప్పినటువంటి ఆయుధాల క్రమం సత్యమా, శంకరాచార్యులు వారు మూక శంకరులు చెప్పినటువంటి ఆయుధ క్రమం సత్యమా అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ఉన్నాయి. కింద నుంచి పైకి చెప్పారు, పైనుంచి కిందకి చెప్పారు. ఏది సత్యం, ఏది అసత్యం? అక్కడ సత్య అసత్య ప్రసక్తి ఎందుకు వచ్చింది? రాలేదు. నేను కింద చేతుల్లో పట్టుకున్నవి చెప్పి మీరు పై చేతుల్లోవి చెప్పారు, ఇంకొక ఆయన పై చేతుల్లో చెప్పి కింద చేతుల్లో చెప్పాడు. ఇప్పుడు సత్యం అసత్యం కాదు, కానీ క్రమం మారింది. క్రమం మారినప్పుడు ఏ క్రమం ప్రధానం? వ్యాసుడు చెప్పిందే ప్రధానం. అది మాత్రం ఇంకా తిరుగులేని సత్యం. మరి శంకరులు మూక శంకరులు ఎందుకు మార్చి చెప్పారు? అలా చెప్పకూడదు కదా. మరి కరధృత కోదండ బాణశృణిపాశం అని ఎందుకు మార్చారు అంటే, వ్యాసుడు చెప్పవలసినటువంటిది ఏ తత్వకోణంలో చెప్తున్నాడో ఆ తత్వకోణంలో శంకరులు మూక శంకరులు చెప్పట్లేదు, అందుకని మార్చారు. అంటే మీకు కొంచెం బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. చెరుకు విల్లు పుష్పబాణాలు ఎవరి దగ్గర ఉంటాయి? మన్మధుడి దగ్గర ఉంటాయి. ఆ చెరుకు విల్లు ఆ పుష్పబాణాలే ఎవరి దగ్గర ఉంటాయి? అమ్మవారి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు చెప్పాడు అనుకోండి వ్యాస భగవానుడు, ఏముందండి మన్మధుడి దగ్గర ఉన్నవే అమ్మవారి దగ్గర ఉన్నాయి, కొత్తవే ఉన్నాయి అనేస్తాం మనం. వసిన్యాది దేవతలు స్తోత్రం చేసేటప్పుడు లలితాపరాభట్టారికా స్వరూప వైభవ వర్ణనం చేస్తున్నారు. అది ఎంత గొప్పదో చెప్తున్నారు. ఎంత గొప్పదో చెప్పేటప్పుడు దానితో సమానంగా పోల్చే అవకాశం మొదటిచ్చి చెప్పకూడదు. ఏముందంటే ఇవే కదండి మన్మధుడి దగ్గరే ఉన్నాయంటాడంతే చటుక్కున్నాడు. తర్వాత 2 చదవడం. ముందు చెరుకు విల్లు పుష్పబాణాలు అన్నాను అనుకోండి, ఆగండి ఆగండి ఆగండి, ఏముందండి గొప్పతనం, అవే కదండి మన్మధుడి దగ్గర కూడా అంటాడు. మిగిలిన 2 వినడం. వ్యాసుడు చెప్పిన లలితా సహస్రం విన్న తర్వాత కదా మీరు వింటున్నారు. వ్యాసుడు ముందు చెప్పాడా, శంకరాచార్యుల వారు మూక శంకరుల ముందు చెప్పారా? వ్యాసుడేనా ముందు చెప్పాడు. వ్యాసుడు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మీకు మూక శంకరులు చెప్పినా ఆదిశంకరులు చెప్పినా మీరేమంటారు? తొందరపడిపోయి మన్మధుడి దగ్గర ఉన్నవే కదండి ఈవిడి దగ్గర ఉన్నవి అనరు. ఎందుకని? మీకు తెలుసు. చెరుకు విల్లు బాణాలు అనగానే బహుశः ఇంకో 2 చేతుల్లో ఈ 2 కూడా ఉంటాయి, పాశము అంకుశము కూడా ఉంటాయి అంటారు మీరు. ఇప్పుడు ఒకసారి వ్యాస హృదయాన్ని పట్టుకోనివాడు శంకరుల హృదయాన్ని మూక శంకరుల హృదయాన్ని పట్టుకుంటున్నాడు అనుకోరు. వ్యాసుణ్ణి తెలుసుకుని విన్న తర్వాతే శంకరాచార్యుల వారి మాట కానీ మూక శంకరుల మాట కానీ మీరు వింటున్నారు కదా. అందుకని కరధృత కోదండ బాణ శృణిపాశం, ఈ కోదండము బాణములు ఇది అత్యంత ప్రధానం. ఇక్కడ మళ్ళీ మీకు నేను ఒక మాట చెప్పాలి. ఒకవేళ ఆవిడ పట్టుకోలేదు, ఆవిడ చెరుకు విల్లు బాణాలు పట్టుకోలేదు, ఆవిడ పాశము పట్టుకోలేదు, అంకుశము పట్టుకోలేదు, ఆవిడ 4 చేతులు ఉత్తినే ఖాళీగా పెట్టుకుని 4 ఇలా కిందకు మడిచేసి కూర్చుంది. ఆవిడ ఇవ్వదా? అవి పట్టుకోకపోతే పట్టుకుంటే తేడా వస్తుందా? పట్టుకుంటే ఏ అనుగ్రహం ఇస్తుందో పట్టుకోకపోతే ఆ అనుగ్రహం ఇవ్వదా? ఇస్తుంది. కానీ పట్టుకోవడం ఎందుకు మరి? నేను ఇది ఇస్తానని మీకు నమ్మకం కల్పించడానికి కాదు. నేను అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అయ్యా భోజనం చేయడానికి రండి మా ఇంటికి రండి అని వీధిలో నిలబడి అన్నాను అనుకోండి, మీరు నమ్ముతారు. ఓ భోజనం పెడతాడు అని పాపం రమ్మంటున్నాడు ఈయనని. నేను అసలు అలా నించున్నాను అనుకోండి ఇంటి ముందు, వీధి వంక చూస్తున్నాడు అనుకుంటారు. నా మనసు మీకు ఎలా తెలుస్తుంది? నా మనసు మీకు చెప్పడానికి ఈరోజు
ఏదో ద్వాదశి సందర్భమున మా ఇంటి యందు ఒక 500 మందికి నేను ఒక ఔపోసన వడ్డించుకొనుచున్నాను, దయచేసి మీ అందరూ వచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నన్ను ధన్యుని చేయవలసినది అని ఓ బోర్డు పెట్టి నేను వీధిలో నించున్నాను అనుకోండి, అయ్యో పాప ఈయన భోజనాలు పెట్టుకుంటున్నాడని మీరు లోపలికి వస్తారు కదా. ఆ బోర్డు లేకపోయినా నేను అన్నం పెడతాను, బోర్డు ఉన్నా అన్నం పెడతాను. మరి బోర్డు ఎందుకు? మీకు తెలియడానికి నేను అన్నం పెడతానని. బోర్డు లేకపోయినా పెట్టేది నేనే, బోర్డు ఉన్నా పెట్టేది నేనే. అమ్మవారు ఆయుధాలు పట్టుకోవడం అలాంటిది. ఆ తత్వం పట్టుకోవడం కంచెన ఒక్కతే. ఆయుధాలు నీకేమైనా చేస్తాయనుకోకు, ఆయుధాలు ఏం చెయ్యవు. ఆయుధాల ద్వారా వస్తున్నది ఆవిడ అనుగ్రహమే. అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది, అవి లేకపోయినా అనుగ్రహిస్తుంది. కాబట్టే ఓ గమ్మత్తుంది, ఆనందవల్లీ స్వరూపంలో ఉంది అగస్త్య మహర్షి పూజ చేసిన చోట ఆవిడ. కాబట్టి ఆ తల్లి ఆయుధాల్ని పట్టుకుంది అంటే ఏ కారణము చేత పట్టుకుందని నువ్వు ఆలోచించమని దాని అర్థం. మన్మధుడు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకున్నంతసేపు మనం తీపి చూస్తూ ఉంటాం. చెరుకులో ఏముంటుంది? తీపి ఉంటుంది. పువ్వులలో ఏముంటుంది? తీపి ఉంటుంది. మనం తీపి తింటూ ఉంటాం. ఆయన చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు పుష్పబాణములు మన మీద పడినంతసేపు కూడా కేవలం ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామమే అని మీరు అనుకోకండి. లౌకికమైనటువంటి కామము కలుగుతూనే ఉంటుంది. ఆ కోరిక అనుభవిద్దాం, ఈ కోరిక అనుభవిద్దాం, అక్కడికి ఎడదాం, ఇక్కడికి ఎడదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, కోరికలు పుడుతూనే ఉంటాయి. అదే అమ్మవారు పట్టుకుందనుకోండి, కోరికలన్నీ ఆగిపోతాయి. కోరికలన్నీ ఆగిపోవడం అంటే ఇంకా అసలు అతను ఏమీ చెయ్యడండి అని మీరు అనుకోరండి. చేస్తాడు. ఎలా చేస్తాడో తెలుసా? ఆయన చేసేవి అన్నీ కూడా, ఆయనకి సుఖములన్నీ కూడా ఏవి అంటే భగవత్ సంబంధంగానే సుఖం. భగవంతుడి సంబంధాన్ని పక్కన పెట్టి ఆయనకి సుఖం ఉండదు. ఆయన తింటాడు చక్కెర పొంగలి, ఆయన తింటాడు పులిహార. ఎప్పుడు? భగవన్నివేదితమైతేనే. భగవన్నివేదనము కాని పదార్థం తినడం. చాలామంది స్వీట్ స్టాల్లో మేము తినమండి, హోటల్లో మేము తినమండి అంటారు. ఎందుకు తినరు? ఇప్పుడు మీ ఇంట్లో పులిహార వండారండి, హోటల్లో పులిహార వండారు. మీ ఇంట్లో అన్నం వండారు, హోటల్లో అన్నం వండారు. మీ ఇంట్లో కూర వండారు, హోటల్లో కూర వండారు. ఏమిటి ఇక్కడ తినడానికి అక్కడ తినడానికి తేడా? ఇక్కడ తింటే కడుపు నిండింది, అక్కడ తింటే కడుపు నిండింది. ఎందుకు తినడు హోటల్లో? ఒక్కటే కారణం, వాడు భగవన్ నివేదనము చేసి పెట్టలేదు. ఏమో వాడు చేశాడేమో మీకు ఎలా తెలుసండి అంటారేమో. భగవన్ నివేదనము చేసి వడ్డించినదైతే చెప్పులు వేసుకుని మీకు వడ్డించడు, ఎడంచేతిలో పాత్ర పట్టుకుని వడ్డించడు. భగవత్ ప్రసాదమును నువ్వు తింటున్నది నిజమైతే నువ్వు చొక్కా వేసుకుని తినవు. కాబట్టి అది ఎలా ఈశ్వర ప్రసాదమైంది? కాబట్టి తినడాయన. కాబట్టి అగ్రహారంలోకి వెళ్ళి అయ్యా ఇంత భోజనం పెడతారా అని అడిగి తింటాడు. అది కారణం. అంటే ఆయనకి అన్నం కాదు కావలసింది, భగవత్ ప్రసాదం కావాలి. ఈశ్వర సంబంధం ఉంటే తింటాడు, ఈశ్వర సంబంధం లేకపోతే ఈ కడుపుకి ఇంకోటి తింటాడు. ఓ చెట్టుకున్న పండు తీసుకుని తింటాడు, ఇప్పుడు దోషం లేదు. ఆవు దగ్గరికి వెళ్ళి అయ్యా కాసిన పాలు ఇవ్వండి అని కాసిన పాలు తాగుతాడు, లేదా తటాకంలో ఉన్న కాసిన నీళ్లు తాగి కడుపు నింపుకుంటాడు. తప్ప ఆయన తినడు ఇంకోలా. ఎందుకు తినడు? ఒక్కటే కారణం, అది భగవత్ ప్రసాదము కాదు. ఇప్పుడు నాలుకకి కావాలా, భగవత్ సంబంధంతో కావాలా? భగవత్ సంబంధంతో కావాలి. భగవంతుడికి నివేదన చేసి నీకు పెట్టాడు, ఉప్పు ఎక్కువైంది అన్నాడు. ఆ మాట ఆ కూర పక్కన పెట్టి ఒక్క ముక్క తీసుకుని ఇంత అన్నంలో తినేసి ఇంతే కూరతో అంత అన్నం తినేసి ఉత్తరాపోసనం పట్టేస్తాడు. పట్టి ఉప్పు ఎక్కువైందమ్మా చూసుకోండి అని చెప్తాడు. తప్ప ఉప్పు ఎక్కువైంది అండవు, అది ప్రసాదం. అందులో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ప్రసాదం, రుచి చెప్పడు. అది దానిలో లేదు, ఇక్కడుంది ఆ సంస్కారం. అది ప్రసాదం ఎప్పుడు? నీకు సంస్కారం ఉంటే. అది ప్రసాదం కాకుండా ఎప్పుడు పోతుంది? నీకు సంస్కారం లేకపోతే. నీ సంస్కారము చేత ప్రసాదమైనట్టే అమ్మవారి చేతి 5 బాణములు ఎవరి మీద పడతాయో, అమ్మవారి చేతి చెరుకు విల్లు ఎవరు చూస్తారో వాడికి సుఖములన్నీ ఈశ్వర ప్రసాదములు. అంటే ఇప్పుడు ఆయన మాధుర్యం అనుభవిస్తాడు.
ఏది ఆయనకి చూడాలనిపిస్తే ఏం చూడాలనిపిస్తుంది? ఎప్పుడు ఏదో గుడికి వెళ్ళడం, మఠానికి వెళ్ళడం, మహాపురుషుల యొక్క చిత్రాలు చూడడం, మహాపురుషుల దర్శనం చేయడం, దేవాలయాల్లో ధ్వజస్తంభాలు చూడడం, శిల్పాలు చూడడం, ఇవన్నీ ఇష్టం. ఏమంటే సరదాగా బజార్కి వెళ్దాం వస్తారేంటన్నారు అనుకోండి, అబ్బా నేను రాలేనండి బాబు నాకు వద్దంటాడు. అదేంటంటే మీరు కంచి వచ్చారు కదా, కంచిలో పట్టు చీరలు బోల్డ్ ఉంటాయి, పోన్లేండి కొనద్దు రండి చూద్దురు కానీ మేము అందరం కొంటామంటే, బాబు నేను ఏం చూస్తాను మీరు చూసి కొనుక్కోండి బాబు నేను రానంటాడు. ఎందుకు రాడైనా? ఆయనకు అనురక్తి లేదా చీర మీద. అదే ఏమండే మన గుళ్ళో డబ్బులు ఉన్నాయి కొన్ని, అమ్మవారికి 4 చీరలు కొందాం వస్తారేంటి అన్నారు అనుకోండి, ఎగిరికి అంతేసి వస్తాడు. ఎందుకు? అమ్మవారికి చీర అంటే అమ్మవారికి ఏ రంగు చీర బాగుంటుంది, అమ్మవారికి ఎలా కడితే బాగుంటుంది, ఆయనకి అలా ఆలోచించడం సంతోషం, అందుకు వస్తాడు. అది పండాడని గుర్తు. వాడి మీద అమ్మవారి బాణాలు పడ్డాయి. ఇది మా ఆవిడికి బాగుంటుందని ఊహించి పక్కన భార్య లేకపోయినా కొన్నాడు. ఇంటికి వెళ్ళాక చీ అంటే అది తర్వాత మాట. ముందు వీడు సంతోషించి కొన్నాడు, వీడి మీద మన్మధుడి బాణాలు పడ్డాయి. లేదు అంటే భార్యకి చీర కొనకూడదా అండి అని అనకండి. నేను ఒక మాట చెప్తాను, పరదేవతానుగ్రహం. నా భార్య నన్నంత అనుగమిస్తుంది, పిచ్చి తల్లి, దానికి ఏ కోరిక లేదు. నేను ఏది పట్టుకెళ్ళిస్తే పరమ సంతోషం అండి, కామాక్షి దగ్గర పెట్టి తెచ్చారా అంటుంది. లేకపోతే కంచి నుంచి వచ్చిందని పూజామందిరంలో పెట్టి కట్టుకుంటుంది. నాకు అటువంటి భార్యనిచ్చావు తల్లి, దానికి ఓ చీర పట్టుకెడతాను నీ ప్రసాదంగా, కంచిలో కొన్నది కామాక్షి చీరే అనుకుని కొన్నాడు. ఇప్పుడు ఆయన భక్తితోనే ఉన్నాడు. పరదేవత బాణములు పడ్డాయి. ఇది భావన సౌకుమార్యం. ఇద్దరూ ఒక కర్మే చేస్తారు. అందుకే దేవాలయానికి వెళ్ళి కోరినటువంటి కోరికలు కొన్ని బంధనములు, కొన్ని బంధనములు కావు. బంధనములు విడుతాయి కొన్ని కోరికలకి. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి కనకదుర్గమ్మ దగ్గర నించున్నారు. ఒక ఆయన అన్నాడు, అమ్మా మూక పంచశతి ఉపన్యాసాలు జరుగుతున్నాయమ్మా, మూక పంచశతి ఉపన్యాసాలు నాకు బాగా అర్థమయ్యేటట్టు, ఆ శ్లోకాలు నాకు అర్థమయ్యేట్టు, ఆ శ్లోకాన్ని చదువుకునేటట్టు, దానివల్ల అభ్యున్నతిని పొందేటట్టు నేను ఇవాళ నుంచి వెడుతున్నాను, నన్ను అనుగ్రహించమ్మా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, అమ్మా నా కొడుకు పరీక్షకు వెళ్తున్నాడు, వాడు తప్పకుండా ఆ పరీక్షలో నెగ్గి వాడి జీతం ఇంకో 10,000 రూపాయలు పెరిగేటట్టు చూడమ్మా అన్నాడు. ఇద్దరూ కోరికలేనా కోరింది? కానీ శాస్త్రంలో ఈయనది కోరిక అని వెయ్యరు. ఈయన కోరిక కోరాడని వేయరు. అకామి, ఆయనకి కోరిక లేదు అనే వేస్తారు. ఆయన యందు భగవత్కృప వర్షిస్తుంది. లౌకికమైన కోరికలు మన్మథమానములు, అలౌకికములు అంటే కేవలం భగవత్ సంబంధంలో కోరిన కోరికలు పరమేశ్వరుణ్ణి కోరనివే. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి కరెంటు బిల్లు ఎక్కువైపోతుంది అంటున్నారు కదా, మీరు దెబ్బలాడకండి నాన్నగారండి, అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నావు ఏమిటని, పరీక్షలు వచ్చేస్తున్నాయి కదా నాన్నగారు, అందుకని నేను 9 వరకు ఇంట్లో చదువుకుని 10 వరకు ఎవరు ఉండరు కదా, బయట అరుగు మీద కూర్చుని స్ట్రీట్ లైట్ కాంతిలో చదువుకుంటాను నాన్నగారు అన్నాడు అనుకోండి. తండ్రిని కోరిక కోరినట్ట, తండ్రి సంతోషించే కోరిక కోరనట్ట. తండ్రి నేను డబ్బు కట్టమన్నాడా, బిల్లు కట్టమన్నాడా? తండ్రి పొంగిపోతాడు, ఎంత గొప్ప కొడుకురా నాకు ఈ కొడుకు అని. అమ్మవారి విషయంలో కూడా అంతే. మనసు యందు అటువంటి మార్పు రావడం తేలికని మీరు అనుకుంటున్నారేమో. కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప అసలు మనసు ఆ స్థితిని పొందదు. నాకొద్దు లౌకికం, నాకు ఇష్టం లేదు, నాకు అనవసరం, నాకు దాని మీద అనురక్తి లేదు అని అందో. అందుకే అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు, వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు. అంటే వాడు పరదేవతానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాడని గుర్తు. దానికి అర్థం ఏమిటో తెలుసా? ఒకడు కర్మలు పోగు పెట్టుకుంటున్నాడు పునర్జన్మకి, వీడి కర్మలు కాలిపోతున్నాయి, వీడికి కర్మ లేదు. ఎందుకని? వాడు ఏం చేశాడు కనుక. వాడు బంధనంలో పడ్డానికి ఏముంది? వాడు కోరిన కోరిక కాదు, వాడు చేసిన పని చేసింది కాదు. వాడు ఎందుకని చేసి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తమో తెలిసాడు. నాకు దీనికి ఫలితం కావాలని వాడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు వాడికి ఏముంటుంది? పరదేవత వెంట తిరుగుతుంటుంది అంతే వాడికి. ఇప్పుడు వాడికి ఏముంది? కర్మ లేదు. కర్మ లేని వాడికి పుట్టుకేది?
అంటే వాడు పునర్జన్మల్ని తీసేస్తున్నాడు. పునర్జన్మలు తీసేసి భగవంతుడికి దగ్గరగా జరిగిపోతున్నాడు. మన్మథ బాణాలు పడుతుంటే దూరంగా జరిగిపోతున్నాడు. ఇద్దరిది కదలికే, ఇద్దరు కదులుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఇటు కదిలి కొంతమంది అటు కదిలారనుకోండి, ఎవరు నా దగ్గరికి వస్తున్నట్టు? ఇటు జరిగిన వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు, అటు జరిగిన వాళ్ళు నాకు దూరంగా వెళ్ళినట్టు. అవునా కాదా? మన్మథ బాణాలు పడ్డ వాళ్ళందరూ పరదేవతకి దూరంగా వెళ్ళిపోయారు. అమ్మవారి బాణాలు పడ్డ వాళ్ళందరూ తన కర్మలను కూడా కాల్చేసుకుని పరదేవతానుగ్రహంతో ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టేసుకుంటున్నాడు. ఇది అక్కడ కామాక్షి అనుగ్రహము అన్న మాటకు అర్థం అది. అందుకని కోదండ బాణములను ముందుకు తీసుకొచ్చేశారు. ఆ తల్లి యొక్క చెరుకు విల్లు బాణములు ఎవడి మీద పడుతున్నాయో వాడు మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు. అంటే అందుకని చివరి శ్లోకంలో కైవల్యానందకందం అవలంబే, వాడికి ఇంకా ఇంద్రియములతో శరీరముతో అనుభవించాలన్న కోరిక లేదు. వాడు లోపలి ఆత్మగా ఉన్నాడు. ఇక ఆత్మగా ఉండి శరీరం వదిలిపెట్టిన వాడికి సంచితం కూడా ఉండదు. ఇక వాడు శరీరంలోకి వెళ్ళడం, వాడు ఇంకేమైపోతాడు? పరదేవతగానే అయిపోతాడు. అంతే, పరదేవతలో ఐక్యం అయిపోతాడు. అదే ఆఖరి చావు. ఆ స్థితి ఇవ్వగలిగిన తల్లి ఏ స్థితి నీకు ఇవ్వదో అది కామకోటి, అది కామాక్షి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తోంది? చేతిలో కోదండము బాణములు పట్టుకుంది. కోదండము బాణములు పట్టుకుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇక్కడి సుఖం కాదు నీకు చూసేది, జీవుడి సుఖదుఖములు సుఖదుఖములు. ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఓ సినిమా హాల్లోకి వెళ్ళావు, టిక్కెట్ కొనుక్కున్నవాడు సంతోషంగానే ఉంటాడు సినిమా చూస్తానని. సినిమా చూస్తుండగా అయిపోతుంది సినిమా. తర్వాత అదే సినిమా చూడడానికి బయట టికెట్లు కొనుక్కొని ఉన్నారు, వీడు వెళ్ళిపోవాలి, వాడు వచ్చేయాలి, అంతే. అలా కాలమునందు నువ్వు చూస్తుండగా ఇందులోంచి మహాభినిష్క్రమణం వెళ్ళిపోతావు. ఎవరు వెళ్ళిపోతారు? జీవుడు వెళ్ళిపోతాడు. ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆవిడ నిర్ణయిస్తుంది. అందుకే అన్ని కథలు కంచి కడతాయి. కథలన్నీ కంచి కడతాయనడానికి కారణం అదే. మన కథ కంచి కంటానికి కారణం అది. ఆవిడ ఆ కథ ఏం చేయాలో చేస్తుంది. అది సుఖాంతమా దుఃఖాంతమా ఆవిడది నిర్ణయం. ఆవిడ ఏం చేస్తుందంటే, భాస్కర్ రాయలు వారు అంటారు, బాగా మన్మథ బాణములు పడి 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 ఉన్నాడనుకోండి, ఆ బాణములు పడడం అలవాటైపోయిన మనసు మీద మన్మధుడికి ఉన్న లక్షణం ఏమిటంటే అది కదిలినంత కాలం వేస్తాడు. అది దానికి ఉన్న శక్తి. అది ఎంతసేపు కదులుతుందో అంతసేపు వేస్తూనే ఉంటాడు. మీరు చూడండి, పావుని కొట్టినప్పుడు ఏం చేస్తారు? కదిలినంతసేపు కొడతారు. కదలలేదులే అని వెళ్ళిపోరు. కొంచెం కదులుతోంది అనుకోండి, మళ్ళీ కొడతారు. అక్కడ పచ్చడి పచ్చడి అయిపోయి తోకొక్కటే కదిలి వదిలేసింది అనుకోండి, కర్ర మీద పైకి ఎత్తి చూస్తారు, వేలాడ పడిపోయిందా, ఆ కంఠం దగ్గర ముద్దలా అయిపోయిందా, ఇంకా ఇక కదలదు కదా అని నమ్మకం చేసుకుని పక్కన పడేస్తారు. మన్మధుడు బాణాలు వేస్తే ఎలా వేస్తాడో తెలుసా? ఆఖరి కదలిక వరకు వేస్తాడు, మీరు అవకాశం ఇచ్చేస్తే. ఆఖరి కదలిక మనసు దేని మీద? ఆఖరి ఊపిరి మీద. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలిక మీద కూడా బాణం వేస్తాడు. అది ఏం చేస్తుందంటే, దేని వైపు బాగా మగ్గాడో అటువైపు పడుతుంది. ఐశ్వర్య సంబంధంగా మగ్గాడు అనుకోండి, బంధు సంబంధంగా మగ్గాడు అనుకోండి, నా కొడుకు అనో, నా కూతురు అనో, లేకపోతే నా ఐశ్వర్యం అనో, నా డబ్బు నా పొలం అంటూ ఆఖరి ఊపిరిలో కదులుతుండగా కొట్టాడు అనుకోండి మన్మథ బాణాన్ని, ఆఖరి కదలిక ఐశ్వర్య సంబంధం అవుతుంది. తిరియక్ చేస్తారు. తిరియక్ చేసి వెన్నుపావుని అడ్డంగా పెట్టి బుద్ధిలేని ప్రాణిని చేసి తలయందు కోరయందు విషం పెట్టి పంపిస్తారు. చీకట్లోనే తిరగాలి, పగటిపూట బయటికి రాడు. ఆఖరికి ఎప్పుడో అప్పుడు తెలియక పగలో చీకటి బాగా పడకముందో వచ్చి చచ్చిపోతాడు. తల పగల కొట్టేస్తారు. అందుకే అథవా దీనికి విరుద్ధం క్రోధం. ఎవరి మీదో కక్ష పెట్టుకుని ఆలోచిస్తున్నాడు అనుకోండి, అది కూడా మన్మథ బాణమే. అందుకే రాగము ద్వేషము, రాగస్వరూప పాచాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. మన్మథ బాణాలు పడ్డవాడికి రెండే ఉంటాయి. ఒకటి కొంతమందిని ప్రేమించడం, రెండు కొంతమందిని ద్వేషించడం. ఈ రెండిటితోనే అయిపోతుంది వాడు బతుకంతా.
ఈ రెండిటిలో ఏమైపోతాడంటే మళ్ళీ తిరియక్, దానికి ఫలితం ఉండదు. వెన్నుపాము అడ్డంగా పెట్టి భూమి మీదకి తోసేస్తారు. మళ్ళీ ఎక్కడో క్రూర జంతువో ఏదో అయి తిరుగుతూ ఉంటాడు. ఆ క్రోధం అలా ఉంటుంది. దాన్ని చూస్తే భయపడతారు అందరూ. ఆఖరికి ఏదో ఉచ్చేస్తారు, పట్టుకుంటారు, నానా అల్లరి, లేకపోతే దానికన్నా బలమైంది వస్తుంది, ఏదో చంపేస్తుంది, ఏదో అయిపోతుంది అక్కడతో. కాబట్టి అందుకే కొన్ని కేవలము అనురాగము చేత, కొన్ని క్రోధము చేత, మూడవది ఒకటి ఉంటుంది. అది ఇక మన్మథబాణం పడదు ఇంకక్కడి నుంచి. ఎక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని పొందేశాడో అక్కడ అమ్మవారి బాణాలు పడుతూ పెడతాయి. అప్పుడు అమ్మవారి బాణం వేయడం మొదలెట్టింది అనుకోండి, మన్మథ బాణం ఆగిపోతుంది. ఎందుకని? మన్మథుడి బతుకు అమ్మవారి మీద ఉంది, ఒళ్ళే లేదు. తల్లి కటాక్షించి ఇచ్చింది కాబట్టి శక్తి. ఆవిడని కాదని బాణం వేశాడు అనుకోండి, చూసిందనుకోండి హడిలిపోతాడు. అందుకని అమ్మవారు బాణం వేస్తే ఆయన వేయడు. ఇప్పుడు మనసు కదులుతుంది, ఇప్పుడు కదులుతుంది, అమ్మవారి బాణాలు పడుతుంటాయి. ఆఖరి బాణం ఏది పడుతుందో తెలుసా? అమ్మవారి అనుగ్రహం పొందాడని గుర్తేంటో తెలుసా? వ్యాపకాలన్నీ భగవత్ సంబంధాలుగా ఉంటాయి. దాన్ని శుక్ల చింత అంటారు. ఎప్పుడు నేను ఇంకా ఆ పుస్తకం చదవాలి, నేను ఈ పుస్తకం చదవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఈ పూజ చెయ్యాలి, నేను ఒక 3 రోజులు మౌన దీక్ష పట్టాలి, నేను ఒక 50,000 కుదురుగా కూర్చుని 50,000 మంత్రజపం చెయ్యాలి, నేను ఆ మఠానికి వెళ్ళి కొన్నాళ్ళు ధ్యానం చేసుకోవాలి, నేను ఒక వారం రోజులు ఆ మఠానికి వెళ్ళి మఠం తుడుస్తూ, నాకేమీ వద్దు, మఠంలో అన్నం తింటూ, ఏ లౌకిక ప్రసంగం చేయకుండా, సెల్ ఫోన్ కూడా దగ్గర లేకుండా 7 రోజులు లౌకికమైన మాట మాట్లాడకుండా బతకాలి, ఆ 7 రోజులు నా జీవితంలో తపస్సు కావాలి, అలా ఏవో లెక్కలు పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి కార్యముల యందు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే మన్మథ బాణములు ఆగిపోయాయని గుర్తు, అమ్మవారి అనుగ్రహం మొదలైందని గుర్తు. ఈ బాణం పడ్డం మొదలవుతుంది. ఈ బాణం పడితే కదులుతూ ఉంటాడు. కానీ ఇది కూడా పునర్జన్మ తీసుకొస్తుంది. ఎలాంటి జన్మ వస్తుందంటే పరమ శాస్త్రపారంగతుడై, పరమ భక్తి తత్పరుడై, నిష్కామ కర్మ చేసేటటువంటి గొప్ప వ్యక్తి కడుపున పుట్టి, చిన్నతనం నుంచి తండ్రి దగ్గర అనుష్ఠాన బలం తెలుసుకుని భగవంతుడిని అర్చన చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహంతో జన్మల యొక్క పరంపరని తగ్గించేసుకుని పరదేవత యందు కలిసిపోవడానికి సిద్ధపడిపోతాడు. ఇక ఒకసారి ఆ స్థాయి పొందిన తర్వాత పతనం ఉండదు. అమ్మవారు ఆ జాగ్రత్త తీసుకుంటుంది, అలా తీసుకెడుతుంది ఆ ప్రయాణాన్ని. అసలు ఆ బాణం పడలేదనుకోండి, మళ్ళీ ఇక కొన్ని కోట్ల జన్మల వరకు మీకు అవకాశం ఉండదు. వెళ్ళిపోయారనుకోండి, ఒక్కసారి తిరియక్కి కింద వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాడిహ మనుష్యుడిగా కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడు. అందులో కలియుగమునందు ఏమిటో తెలుసా? కృతయుగంలో ఇవ్వరు పునర్జన్మ. కలియుగంలో అమ్మవారి బాణం పడని వాడికి మళ్ళీ కలియుగంలోనే జన్మ, అప్పటి వరకు నరకమే. అదే కలియుగంతో ప్రమాదం. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం దాటాలి, దాటితేనే ఇస్తాడు జన్మ. వ్యాసుడే చెప్పాడు స్వయంగా. ఇంతసేపు అనుభవిస్తుంటాడు అక్కడ, పుణ్యమైన పాపమైన అంత ఫలితం. అందుకని అమ్మవారి బాణం పడిందనుకోండి, వాడు అదృష్టం, కృతయుగంలో పుట్టేస్తాడు. పుట్టేసి కృతయుగంలో పుణ్యం చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకొని, కృతయుగం 4 పాదాల ధర్మం ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు ఎందుకు కలిసిపోతాడు, ప్రతిబంధకాలు ఉండవు. 4వది ఉంటుంది. 4వ దాని ఎందు నేను ఇందాక చెప్పానే, అసలు వాళ్ళకి ఇంకా పుణ్యమూ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఆత్మగా నిలబడి ఉంటారు. ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. అలా సాక్షిగా చూస్తూ శరీరం పడిపోతున్నప్పుడు, ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందని సాక్షిగా ఆఖరి ఊపిరిలో కూడా దీని ఖేదాన్ని గమనిస్తాడు. అప్పుడు వడిక పుట్టడు, అమ్మవారి యందు కలిసిపోతాడు. ఇవి ఎప్పుడు కలుగుతాయి? అసలు ఆవిడ చేతిలోని కోదండము, బాణములు ఉన్నాయి, ఇవే మన్మథుడి దగ్గర ఉన్నాయి. ఆయన అవే పుష్పబాణాలు వేస్తాడు, ఈవిడ అవే పుష్పబాణాలు వేస్తుంది. ఆ పుష్పబాణములు కర్మములను పెంచేసుకుంటూ పెడతాయి. అవి తీపే. మీరు అది పట్టుకోవలసింది. ఆ చెరుకు తీపే, ఆ పువ్వులలోని మకరందము తీపే. కానీ అది ఏం చేస్తుందో తెలుసా? అది
కర్మలను, పుణ్యాన్ని, పాపాన్ని విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కర్లేని వాని ఎందు పెట్టుకుంటాడు. ఇప్పుడు అసలు జగత్తులో అసత్యమైన వాటిని అన్నింటినీ పట్టుకుంటే ఏమవుతుందండి? అసత్యమైన వాటిని పట్టుకుని తిరిగితే అదే అసత్యం. నీకేం ఒరిగిస్తుంది? అది నీకేం ఒరిగించదు. కర్మ ఇంకా పెరుగుతూ వెళ్ళిపోతుంది. కర్మ తగ్గించుకోవడానికి మనుష్య శరీరం, కర్మ పెంచుకుంటూ పోతే ఇంకాను మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఒకవేళ వచ్చావు, అప్పుడు తగ్గిస్తావా? ఇప్పుడు తగ్గించండి. ఇప్పుడు ఒకటి చేయలేదా, అప్పుడు చేస్తావా నువ్వు? ఏమి నమ్మకం? అప్పుడు అసలు ఈ పాటి తెలుస్తుందని నమ్మకం ఏంటి? అందుకనే అసలు మూక పంచశతి వినరన్నారు. మూక పంచశతి వినలేరు. కారణమేమి? పరదేవత బాణం పడ్డం మొదలైంది. అమ్మవారి చేతిలో బాణములకు ఈ శక్తి ఉందని తెలుసుకోవడం ప్రారంభం కావాలంటే ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మూక పంచశతి వినడం, చదవడం కుదరనే కుదరదు, అవతల పంపన్నారు. కాబట్టి ఆ తల్లి చేతి బాణములు ఎవరి మీద పడుతున్నాయో వాడు పునర్జన్మలను తగ్గించేసుకుంటున్నాడు. కాబట్టి కరధృత కోదండ బాణ శృణి పాశం. ఇప్పుడు వీటి రెండింటి నుంచి కిందకి రండి. శృణి పాశం, అంకుశం, పాశం. పాశం ఏం చేస్తుంది? కట్టేస్తుంది ఎవరినైనా. యమపాశములు అంటారు. పాశము అన్న మాట మీకు ఎక్కడైనా వినపడింది అంటే ఒకటే గుర్తు, అది కట్టునది, అది కడుతుంది. అందుకే లోకంలో పాశాలన్నీ బంధనాలే, తాళ్ళన్నీ కట్టడానికే. రాగస్వరూప పాషాఢ్య, ఆమె కడుతుంది. మన్మధుడు కడతాడు, మన్మధుడు బాణముల ద్వారా కడతాడు, అమ్మవారు బాణముల ద్వారా కడుతుంది. తేడా ఏమిటో తెలుసా? ఆయన కట్టు మీకు కట్లు, ఈమె కట్టు మీకు ఏ కట్టు లేకుండా చేసే కట్టు. మీకు అర్థమైందో లేదో? ఆ ఒక్క కట్టు ఏ కట్లు లేకుండా చేయగలిగిన కట్టు. ఆయన వేసే కట్లు బహుకట్లు. ఎందుచేత? ఆవిడ కట్టు వేసినట్టు ఉన్నది కాదు. ఆయన వేసిన కట్టు మళ్ళీ పునర్జన్మలనిస్తుంది. ఆవిడ నా అమ్మవారికి చెందినవాడిని, నేను, నా తల్లి ఉంది, నా భగవతి ఉంది, నా తల్లి కామాక్షి ఉంది. కామాక్షి పరదేవత ఉండగా నాకేం బెంగ, మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటుందంటుంటాడు. మా ఆవిడ నన్ను చూసుకుంటుంది, మా పిల్లలు నన్ను చూసుకుంటారు, మా అల్లుడు నన్ను చూసుకుంటాడు, మా కూతురు నన్ను చూసుకుంటుంది. అవి మన్మథ బాణాలు. కామాక్షి పరదేవత నన్ను చూసుకుంటుంది. ఒకే కట్టు, ఇక ఏ కట్లు ఉండవు. ఆ ఒక్క కట్టు దేనితో పడిన కట్టు? పరదేవతతో పడిపోయిన కట్టు. అది పరమేశ్వరుని యందు లయం చేస్తుంది. ఈ కట్లు పునర్జన్మల్లోకి తీసుకెళ్తాయి. అది తేడా. రెండూ పాశములే, రెండూ ద్వేషములే. మన్మథ బాణముల వలన ద్వేషములు పుడతాయి. ఎందుకని? ఎక్కడ రాగం ఉందో అక్కడ ద్వేషం ఉంటుంది. ఇప్పుడు రాగము అన్న మాట ఉందనుకోండి, ద్వేషము అన్న మాట ఉంటుంది. నాకు ఏదో చింతపండు పులుసు పోసిన పులిహార అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మామిడికాయ పులిహార అబ్బే నేను పులిహార అదొకటే తింటానండి అంటే రాగం ఎక్కడుందో ద్వేషం అక్కడ ఉన్నదా లేదా? ఉంది. అమ్మవారి విషయంలో రాగం ఒకటి ద్వేషం ఒకటి ఉండవు. ఎందుకని? అన్నీ పరదేవతా స్వరూపాలే, అందరూ అమ్మవారి స్వరూపాలే. ఆయనకి అంతకన్నా ఇంకో భావన లేదు. ఇంకో భావన లేనప్పుడు కామమేది, కోరికేది? దాన్ని ఏదో తనదిగా చేసుకోవాలన్న కోరిక ఆయనకు ఉండదు. ఆయన కోరికల్లో ఒకటే, అబ్బా నా తల్లి కామాక్షి. ఆవును చూసినా కామాక్షి, దూడను చూసినా కామాక్షి, కుక్కను చూసినా కామాక్షి, ఆడదాన్ని చూసినా కామాక్షి, మగవాణ్ణి చూసినా కామాక్షి, ఎవరిని చూసినా వాళ్ళు కామాక్షి. అందరూ కామాక్షి స్వరూపులే. అయితే ఇంకా ఆయన వేసుకున్న ఆ ఒక్క కట్టు ఆయనని అన్ని కట్ల నుంచి విడిపించే కట్టు. అన్ని చోట్ల కామాక్షి కనపడుతుంటే అంచెమునందు ఎవడెందుకు కనపడతాడు? కామాక్షి కనపడతాడు. అన్ని కామాక్షి కాకుండా కోరికలతోనే కనపడుతుంటే అంచెమునందు యముడు కనపడతాడు. యముడు కనపడ్డాడంటే గుర్తు మళ్ళీ పుడతాడు. కామాక్షి కనపడిందంటే గుర్తు ఇక పుట్టాడు. కాబట్టి ఆవిడతో వేసుకున్న కట్టు అన్ని కట్ల నుంచి విడుదల. అలా కాకుండా నువ్వు లౌకికంగా వేసుకున్న కట్లు మన్మథ బాణముల చేత పునర్జన్మలకు కట్లు.
కాబట్టి అమ్మా, అటువంటి కట్లు వేయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే, కంచన. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండబాణ శృణిపాశం. అటువంటి తల్లి నీవు కఠిన స్తనభర నమ్రం అంటే దాని ఉద్దేశ్యం ఆమె అమ్మ. ఆమెని నువ్వు సౌందర్యపరంగా చూడడం కాదు, అమ్మవారిని చూసేటప్పుడు అమ్మతనం చూడాలి, ఆడతనం చూడకూడదు. అమ్మ స్తనములు నీకు పోషకములు, నువ్వు ఉన్నావని గుర్తు. నేను ఇవాళ బ్రతికున్నానంటే, ఉపన్యాసం చెప్తున్నానంటే, చిన్నప్పుడు మా అమ్మ స్తన్యం ఇచ్చి పాలిచ్చింది కాబట్టి బ్రతికున్నాను. మా అమ్మ అన్న భావనతో నేను పొంగిపోవడానికి, నాకు ఆవిడ మా అమ్మ అనడానికి గుర్తు ఆమె స్తనములను నేను తాగి ఉన్నాను. అది అమ్మతనానికి గుర్తు స్తనం. పరమేశ్వరుడికి భార్యతనం. ఆమె ఒక్క ఈశ్వరుడికే భార్య, మనందరికీ అమ్మ. ఆమె మనందరికీ అమ్మగా ఉండడానికి ఒక గొప్ప పని చేసింది. ఏ పని చేసింది? ఆమె పుచ్చుకుంది మన్మధుడి దగ్గర ఆ చెరుకు విల్లు పుష్పబాణాలు పుచ్చుకుంది, లయి అంది. ఎందుకని? ఆయన తగుదునమ్మా అని బాణం వేశాడు శివుడి మీద, కాలిపోయాడు. నీ వల్ల ఎక్కడవుతుందిరా, అవదో ఇలాగీ అని తను తీసుకుంది, తనేసింది బాణాలు. ఇప్పుడు శివుడు తాళి కట్టించుకున్నాడు, తాళి కట్టి వచ్చి కూర్చున్నాడు పక్కన. ఇప్పుడు తండ్రి పక్కన కూర్చుంటే తప్ప మనకి జన్మ లేదు. తల్లి తండ్రి ఉంటే కదండి జన్మ, మనకి జన్మ లేదు. జన్మ లేకపోతే మీరు ఎలా పుణ్యం చేస్తారు, ఎలా జ్ఞానం సంపాదిస్తారు, ఎలా అమ్మవారి బాణాలు పడతాయి? బాణాలు పడకపోతే జన్మ పరంపర ఎలా ఆపుకుంటారు? మన జన్మ పరంపరని ఆపుకోవడానికి ఈ జన్మ స్వీకరించి జ్ఞానం పొందడానికి కావలసిన అవకాశాన్ని ఆవిడే ఇచ్చింది కఠిన స్తనభర నమ్రంగా. ఆవిడ అమ్మగా కూర్చుని నాన్నగారిగా పరమశివుణ్ణి కూర్చోపెట్టి ఉండకపోతే మన్మధుడు కాలిపోయాడు కనుక, అసలు మనం ఎవ్వరం జన్మలెత్తలేం కనుక మనం ఏమీ చెయ్యలేం. రెండు, ఆవిడ కఠిన స్తనభర నమ్రం, ఆవిడ కఠిన స్తనములతో ఇలా వంగి ఉంది, మనకి అమ్మ. కాబట్టి ఇప్పుడు మనం పాడైపోతుంటే, అమ్మా నువ్వేమో ఇంద్రియాల్ని ఉపయోగించుకోమన్నావు, అమ్మా నువ్వేమో బుద్ధిని ఉపయోగించుకోమన్నావు, అమ్మా నువ్వేమో మన్మథ బాణములకు లొంగవద్దన్నావు, అమ్మా నేనేమో పాడైపోతున్నాను, ఈ సుఖాలు సుఖాలు సుఖాలని వీటిలోనే తిరుగుతున్నాను, అమ్మా నువ్వు రక్షించమ్మా అని అడగడానికి అమ్మ ఉంది మనకి. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ ఉంది కాబట్టి అమ్మని అడుగుతాం. అమ్మ ఏం చేస్తుంది? ఆవిడ మారుస్తుంది మనసుని. అది శరణాగతి. మీరు అలా అమ్మని అడిగితే ఆవిడ జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుని ఇప్పటి వరకు బుద్ధి వక్రంగా తిరుగుతున్న వాడి బుద్ధిని మారుస్తుంది. అందుకే కొంతమంది ఎంతో దుష్టమైన మార్గముల యందు తిరిగి మహాకామిగా ఉన్నవారు అకస్మాత్తుగా భగవత్కామంతో యోగులుగా మారారు. అది పరదేవతానుగ్రహం. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగిన నాడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరిని మహానుభావుడిగా మార్చింది. తులసీదాస్ గారు మారిపోలా? భార్య కోసమని మంచి వర్షంలో వెళ్ళినవాడు భార్య అన్న ఒక్క మాటకి మారిపోయి మహాయోగి పొంగవుడైపోయాడు. వేమన గారు మారిపోలా? ఆవిడ దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే, అమ్మా నువ్విచ్చిన మనసు, నువ్విచ్చిన ఇంద్రియములు, నువ్విచ్చిన మనసు నా మాట వింటలేదు, నా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి, అమ్మా మళ్ళీ పునర్జన్మలు ఎత్తేస్తాను, మన్మథ బాణములు పడిపోతున్నాయి, అమ్మా నువ్వు అనుగ్రహించు, నువ్వే కాపాడని శరణాగతి చేస్తే వెంటనే ఆవిడే మన మనసుని మన ఇంద్రియాలని ఆవిడ మారుస్తుంది. నేను సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నానని చెప్పేయడమే శరణాగతి. మీరు చూడండి, నేను కొంతమందిని చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క చెప్పడం మొదలెడతారు. నాకొద్దు డబ్బులు, నాకు ఇవ్వద్దు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చే ముందు ఎందుకు మీకు డబ్బులు అని అడుగు. నేను నీకు చెప్పనంటే నువ్వు దెబ్బలాడు, ఇవ్వనని చెప్పు. నేను ఒకవేళ నీకు చెప్పనని బలవంతంగా డబ్బులు పట్టుకెడితే నువ్వు మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేయి, నేనే చెప్తున్నాను, చెప్పేసేయి. మీ అబ్బాయి అస్తమానం ఎందుకో కానీ మరి 500 కావాలి 1000 కావాలని పట్టుకెళ్తున్నారండి అని మా నాన్నగారికి మీకు చెప్పమన్నారండి, ఆయన అలా పట్టుకెడుతున్నారని చెప్పి అంటాడు. ఎందుకో తెలుసా?
ఆయన దగ్గరే డబ్బు పెట్టుకుంటే ఆయన ఏదో ఒక వ్యసనంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. అప్పుడు డబ్బు భార్యకి ఇచ్చేసి నేను ఈ మాట డబ్బు అడిగితే మా నాన్నగారికి చెప్పంటాడు. వ్యసనం నుంచి బయటికి రాలేడు, వచ్చి అడుగుతాడు. ఆవిడ ఫోన్ చేసి చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు, ఏమిట్రా ఇలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, పట్టుకుని కడిగేస్తాడు, మారతాడు. అంటే తన బలహీనతని చెప్పుకున్నాడు. తన బలహీనతని చెప్పుకోవడమే తన మారడానికి కారణమైంది. అది శరణాగతి అంటే. అమ్మా నువ్వు ఇంద్రియాలు ఇచ్చావు, మనసు ఇచ్చావు, వాటిని ఎప్పుడు సుఖాలకి వాడుతున్నాను తప్ప ఈ ఇంద్రియాలు మనసు లేకుండా కేవలం లోపల నీ పాదపద్మాలను పట్టుకుని ఆనందించగలిగిన స్థితికి వెళ్ళలేకపోతున్నాను. అమ్మా నన్ను అనుగ్రహించవా అని అడిగితే ఆవిడ వెంటనే జోక్యం చేసుకుని మనసుని ఇంద్రియాలని భగవంతుని వైపుకు తిప్పుతుంది. అది శరణాగతి. అలా చెప్పుకోవడానికి ఒకరున్నారు మనకి, అది అమ్మా అంటే దాని అర్థం మనం అనాథలము కాము. అది మూకశంకరుల యొక్క హృదయం. నిన్ను నువ్వు సంస్కరించుకోలేకపోతే నిన్ను బాగు చేయడానికి, నిన్ను సంస్కరించడానికి, నీ మీద బాణం వేయడానికి ఆవిడుంది. ఆవిడేం చేస్తుంది, అమ్మా నన్ను కాపాడవా అమ్మా అని అడిగితే వెంటనే ఆవిడ చేతిలోని పాశం తీసి విసురుతుంది. ఇప్పుడు అది వచ్చి తగులుకుంటుంది, తలకి లాగుతుంది, కాళ్ళ దగ్గరికి. మన్మధుడు వేసిన పాశం వేసి లాగాడు అనుకోండి, ఊపిరి అందదు, గిజ 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 కొట్టుకుంటాడు. కోరికలు 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 కోరికలు, ఉద్వేగం, ఆవేశం, చెమటలు, ఎంత తాపత్రయం. అమ్మవారు బాణం వేసి లాగిందనుకోండి, ఎంత స్థిమితం, ఎంత ప్రశాంతం, ఎంత సంతోషమో. అది భక్తి పాశం. తృప్తి, సంతోషంతో మెల్లమెల్లగా 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 ఆవిడ పాదాల దగ్గరికి ఆవిడే లాక్కుంటుంది. అది నువ్వు శరణాగతి చేస్తే, నీ అంత నువ్వు సాధన చేసి మారగలిగితే అప్పుడు ఆవిడ బాణాలు వేస్తుంది, సంతోషంగా వేస్తుంది. వీడు ఉత్తముడు రా, నేను ఎందుకు ఇచ్చానో అందుకు వాడుకున్నాడు. చక్కగా ఇంద్రియాలని మనసుని తన యొక్క పితృణం తీరడానికి భార్యతో ధర్మబద్ధమైన కామంతో కొడుకుని కన్నాడు. చక్కగా తనకున్న అర్థాన్ని భగవత్ కార్యానికి వాడాడు. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు. అన్నీ ఉండి కూడా తనంత తాను భోగములను విడిచిపెట్టి అమ్మ యొక్క అనుగ్రహం కోసము అని కష్టపడుతున్నాడు. భోగం లేక కాదు, ఆయనకుంది సిద్ధంగా, భోగం అనుభవించడం. నాకు వద్దంటాడు. ఎందుకని? నాకు ఇది వద్దు, నేను అమ్మ పాదముల దగ్గర పడిపోవడానికి అనువైన స్థితి కోసం భోగపరిత్యాగం చేశానన్నాడు. మీరు బాగా గుర్తుపట్టండి, ఈ దేశంలో భోగాలు వదిలిపెట్టిన వాళ్ళందరూ భోగాలు లేక వదిలిపెట్టలేదు, అమ్మ పాదాల కోసం వదిలేశారు. ఎంతకాలం మాకు ఈ భోగాలవి? రాజులందరూ, చక్రవర్తులందరూ రాజ్యాలు వదిలి అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థం ఎందుకు తీసుకున్నారు? ఎన్నాళ్ళు ఈ భోగాలు? ఈ భోగం కన్నా అమ్మ పాదాలు చేరిపోవాలి, ఆ భోగం గొప్పది. అందుకే ఈ భోగాలు వద్దు, మేము చెట్ల కింద పడుకుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పర్ణశాలలు వేసుకుని కందమూలాలు తిని ఆ పట్టు యొక్క తేనె పట్టు తేనె తాగి భార్యతో కలిసి తపస్సు చేసుకుని పరమేశ్వరుడు యందు లయమైపోయాడు. తప్ప ఉంది కదా భోగం అని చెప్పి బతికున్నన్నాళ్ళు భోగమే వాళ్ళు అనుభవించలేదు. ప్రయత్నపూర్వకంగా భోగములనన్నిటినీ విడిచిపెట్టేశారు. కొంతకాలం అనుభవించారు. ఇవేం భోగాలు, పరమేశ్వరుణ్ణి చేరడం పెద్ద భోగం. అయిపోతోంది టైము, కొంతకాలం అనుభవించాం, ఇంకెంతకాలం? నీకు రాత్రి 9 గంటలకి రైలు, ఎక్కడ కూర్చుంటాం? అబ్బో ప్లాట్ఫామ్ అంతా చూస్తే జనం, ఊపిరి ఆటలేదు. 9ంటికి రైలు కదా, ఇక్కడ ఏం చేస్తాం? పక్క సినిమా హాల్ ఖాళీగా ఉంది, ఏసీ థియేటరు, ఓ టికెట్ కొనుక్కొని అందులో పోదామని పోయాడు. పోయినవాడు ఏం చేస్తుంటాడు? ఇలా చూసుకుంటూనే ఉంటాడు. సినిమా చాలా ఉత్కంఠగా ఉంది, కూర్చుంటాడేంటి? రేపు ఎవరినో అడుగుదాం కథ ఏమిటో, లేకపోతే మన ఊరు వెళ్ళి చూద్దాంలే అని చెప్పి వదిలిపెట్టేస్తాడు. అంతే. 8:30 అయ్యేటప్పటికి థియేటర్లోంచి బయటకు వచ్చేసి ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకు వదిలేశాడు? రైలు ఎక్కేయాలి, దీన్ని వదిలేయాలి. ఆయుర్దాయం అయిపోయే లోపల భోగములను అనుభవించావు, మంచిదే, అవే పట్టు కూర్చోకూడదు, ఉన్నా వదిలేయాలంతే. ప్రయత్నపూర్వక నిరసనము. అందుకే మాట్లాడడం భోగం ఆప్ చేస్తారు, మౌనంలో పెడతారు. తనకి లేక కాదు, భూషయనం చేస్తాడు. అప్పుడు అమ్మవారు పరమ సంతోషాన్ని పొందుతుంది. నా కోసం నాన్న త్యాగం చేశావు, తపస్సు,
ఎప్పుడు భగవతి గురించే ఆలోచిస్తూ గడుపుతాడు. ఆయనకి మాట్లాడడానికి మనుషులు లేక కాదు, ఆయనకి తిరగడానికి అవకాశం లేక కాదు, ప్రయత్నపూర్వకంగా వదిలేశాడు. అది పాత్రత అంటారు. అనుగ్రహం వర్షించడానికి తగిన రీతిలో ప్రవర్తిస్తాడు. అన్నీ కావాలని వదిలిపెడతాడు, వదిలిపెట్టి నేర్చుకుంటాడు. బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడు బతికున్ననాళ్ళు మంచం మీద పడుకోవడం కాదు, కొన్నాళ్ళు భూషయనం చెయ్యాలి భార్యతో, చక్కగా మౌనవ్రతం పాటించాలి. అమ్మవారిని తెల్లవారకట్ట లేచి ఆరాధన చేసి భార్య భర్త కూడా మౌనంగా ఎంతసేపు అమ్మవారి గురించి ఆలోచిస్తూ లౌకికమైన విషయం ఒక్కటి కూడా అసలు ప్రస్తావన చేసుకోకుండా ఆమె గురించే ఆలోచిస్తూ ఆమె గురించే చదువుకుంటూ ఆమె గురినే స్తోత్రం చేస్తూ ఒక వారం రోజులు గడిపావు. బ్రహ్మాండమైన తపస్సు. ఇది నీకో కోరికను పుట్టిస్తుంది. మళ్ళీ ఓసారి అలా చేయాలి. ఇప్పుడో చేశాను కదా ఏడాది వారం రోజులు, మళ్ళీ ఓ వారం రోజులు చెయ్యాలి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీకు భోగాల కన్నా అదే బాగుంది. అయిపోతుంది వయస్సు, మెల్లిగా మనం అందులో స్థిరపడిపోదాం. చక్కగా నీ భార్యతో కలిసి దానిలో స్థిరపడిపోయావు. ఇప్పుడు ఇక మన్మథ బాణాలు పట్టలేదు, అమ్మవారి బాణములు ఒక్కటే పడిపోతున్నాయి. అందుకే మనవణ్ణి చూసిన తర్వాత తాపత్రయాలు వదిలిపెట్టేసేయని చెప్పారు. అక్కడ వరకు ఒక్కవరికే భోగం. మనవడు పుట్టిన తర్వాత ఇక భోగమన్న మాట ఎత్తవద్దు. ఉంటే అనుభవించినప్పుడు నిస్పృహ అన్నారు. ఏమీ తాపత్రయం లేదు. అక్కడ పడుకుంటే ఎలా పడుకుంటాడో మంచం మీద, నేల మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. చేయి పెట్టుకుని ఒక్కడే కటిక నేల మీద ఎలా పడుకుంటాడో పరుపు మీద పడుకున్నా అలాగే పడుకుంటాడు. అక్కడ బాగుందని పడుకోకూడదు, ఇక్కడ బాగులేదని పడుకోకూడదు. ఎందుకో తెలుసా? అయిపోతోంది సినిమా, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నీ శరీరం వదిలిపెట్టేసే సమయం ఆసన్నం అయిపోతోంది. ఎవరో నేల మీద పడుకోబెట్టకూడదు, నువ్వు నేల మీద పడుకోవడం అలవాటు మొదలు పెట్టేసేయాలి. ఎవరో ఎప్పుడో చెవిలోకి వచ్చి నీకు చెప్పడం కాదు, ఎప్పుడూ నీ మనసు పరదేవత ఎందే ఉండాలి. అది అకస్మాత్తుగా ఏదో ఒకనాడు చేస్తానంటే రాదు. సాధనము చేత, సాధన చేత నీ మనసు ఎప్పుడూ ఊపిరిల యందు ఆవిడ గురించి ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు నీకు ఏదో ఆ ఏడుకొండలవాడు, వెంకటేశ్వర స్వామి, మూక పంచశతి, కామాక్షి పరదేవత, శ్రీకాళహస్తి, ఏవో శ్లోకం, ఏదో పద్యం, ఏదో అనుష్ఠానం, ఏవో పరమాచార్య స్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, భారతీ తీర్థ స్వామి వారు, శృంగేరి మఠం, శారదాదేవి, ఏదో అస్తమానం అవే జ్ఞాపకానికి రావడానికి అలవాటు పడిపోవాలి మనసు. తప్ప ఎప్పుడో నువ్వు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి కూర్చుంటే తప్ప గుర్తురాని స్థితిలో నువ్వు ఉన్నావంటే మన్మథ బాణములు పడిపోతున్నాయని గుర్తు. అది అంతఃపరిశీలన, నీకు నువ్వు పరిశీలించుకోవాలి. దానికి సాక్షులు ఉండరు, దానికి ఎవరు న్యాయ నిర్ణేతలు ఉండరు. అలా నిలబడగలిగితే, అలా పరిశీలించుకోగలిగితే అప్పుడు కనబడింది కామాక్షి చేతిలోని చెరుకు విల్లు బాణాలు. ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? అందుకే అనుష్ఠానము లేని ప్రబోధము అనవసరము. అసలు నువ్వు అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ముందు చెయ్యాలి. నువ్వు చేయకుండా చెప్పకూడదు ఎవరికి. నువ్వు ముందు చేయకపోతే చెప్పే అధికారము నీకు లేదు. కాబట్టే కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానందకందమవలంబే. అది మెల్లిగా ఏ స్థితికి వెళ్ళిపోవాలంటే, అక్కడ ఏదో ఉంటే కానీ ఇంద్రియానికి సుఖం ఉండదు, వచ్చిన దరిద్రం. అక్కడ తేనె ఉండి నువ్వు నాకరా అంటే సుఖం. అక్కడ తేనె, ఇక్కడ నాలుక ఉందనుకోండి లేదు. తేనె అలా పెట్టి చుక్క పడలేదనుకోండి లేదు. చుక్క నాలుక మీద పడితేనే సుఖం. ఇంద్రియంతో పదార్థంతో సంబంధం లేకుండా లోపల ఆత్మ ఎప్పుడు ఆత్మ ఆనంద వస్తువు, తనలో తాను రమిస్తూ ఇంద్రియముల వలన శరీరము వలన సుఖమన్న మాటతో విడివడిపోతే, కొబ్బరి కురిడి అయిపోతే పూర్ణాహుతి. అంటే ఆయనకి బయట వాని వలన కాదు, సాక్షిగా చూస్తూ ఉంటాడు. లోపలే ఎప్పుడు ఆనందపడిపోతూ ఉంటాడు. అందుకు వానప్రస్థులుగా ఉంటారు. అంటే సమస్త భోగ తిరస్కారము చేసి ఏడుస్తూ నేను వదిలేశాను, అన్నీ వదిలేశాను, నాకున్నాయి అనుభవించట్లేదని కూర్చోవడం కాదు.
హాయిగా ఎప్పుడు ఆ పరమేశ్వరుడి గురించి ఆలోచించడంలో, ఎప్పుడు సద్వస్తువుని చింతన చేయడంలో లోపల ఆనందపడిపోతూ, ఇప్పుడు తేనె వలన పాయసం వలన ఆనందం ఉద్భుతం అవడం కాదు తాగితే, అవి లేకపోయినా ఇది లోపల పొంగుతూనే ఉంటుంది. అది అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అన్నారు శంకరాచార్యుల వారు. ఫౌంటైన్ కొట్టినట్టు కొడుతుంటుంది పైకి. ఎంత ఆనందం! అలా లోపల సంతోషపడిపోతూ ఉంటాడు. ఇగో ఇలా అనుకుంటూ ఉంటాడు, పొంగిపోతూ ఉంటాడు. ఎక్కడిది ఆ పొంగు? బయట వస్తువుల వలన కాదు, లోపలే ఉన్న పరమాత్మ యొక్క స్మరణల చేత పొంగుతూ ఉంటాడు. అది ఆఖరికి తను ఆత్మగా నిలబడిపోతాడు. దీనికి ఏదో నొప్పులు, దీనికి ఏవో జ్వరాలు, దీనికి ఏవో జబ్బులు రాకుండా ఉంటాయేమిటి? పోవడానికి మార్గాలు చూసుకుంటోంది. పోని అది పోతే, ఈ ఉత్తరీయం తీసి అవతల పారేస్తే నేను లేనేమిటి? ఈ దండ తీసి అవతల పారేస్తే నేను లేనా? ఇది తీసి అవతల పారేస్తే నేను ఉండనేమిటి? ఉంటాను. నేను ఎక్కడికి పోతాను? నేను ఉంటాను. ఇది పోతే నాకే అని సాక్షిగా చూస్తుంటాడు. పడిపోతోంది, పడిపోని అమ్మయ్య గొడవ వదిలిపోయింది, ఇప్పుడు నేను అంతటా నిండిపోయానంటాడు. భగవాన్ రమణుడు అనేవారు అలా. ఇలా నోటితో అండం కాదు, ఆ అనుభవంలోకి ఎడతాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే, ఉపాధిగతమై సంకుచితంగా ఒక దాని యందు ఉండి పదార్థములతో కలవడం వల్ల వచ్చేటటువంటి తృప్తి నుండి దాటి అద్వితీయ వస్తువు వలన ఆనందమును పొందుట. అంటే రెండవ వస్తువు లేకుండా ఒకటిగా ఆనందం. అప్పుడు ఏంటంటే, నాకు లేనిదేమిటండి అంటాడు. మీకు ఏమంటే ఇది ఉంటే బాగుంటుందండి అన్నారు అనుకోండి, ఉంటే బాగుండడం ఏంటంటే ఇప్పుడు బాగులేకపోతే కదా అంటాడు. అంటే ఆయనకి ఎప్పుడూ ఆనందమే. లోకానికి ద్వంద్వాలు ఉన్నాయి, ఆయనకి లేవు. నేను ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఏసీ ఉంటే ఆయన పడుకుంటాడు, ఈయన మంచి రోహిణీ కార్తీలోనూ పడుకుంటాడు. కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు శంకరాచార్యులు వారు. అదిగో ఆ స్థితికి వెడితే కైవల్యం. ఆ కైవల్యానందము ఎక్కడుంది అంటే, కందము దుంప ఆవిడై ఉన్నది. ఆవిడలోంచి ఒక అంకురం నువ్వయ్యావు. ఆ కందని చూశానన్నారు మూకశంకరులు. అదిగో ఇక్కడి నుంచి వస్తేనే అంకురం కైవల్య సుఖాన్ని పొందినవాడవుతాడు. తల్లి, అటువంటి నిన్ను నేను రాశీభూతంగా చూస్తున్నా కాళ్ళు చేతులతో, నా భాగ్యం అమ్మా అన్నారు. అది కామాక్షి. ఇది ధ్యాన శ్లోకం, ఇది ప్రార్థనా శ్లోకం. అందుకే ఆర్యాశతకము అన్నారు, విశిష్ట వస్తువు. అందుకే కంచన అంటూ మొదలుపెట్టారు. ఒక్కటే, అలా ఇంకోటి కూడా ఉంటుందా? ఉండదు. ఆవిడే ఇవ్వగలదు. ఎందుకని? కదలికలన్నీ అమ్మవారివే. కదులుతున్న కదలికలనన్నిటినీ కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది ఆవిడ. మన్మధుడివి కదిపితే విషయముల వైపుకి, అమ్మవారు కదిపితే శివుడి వైపుకి. అలా తిప్పగలిగినది ఇంకొకటి లేదు, అలా కదపగలిగినది ఇంకొకటి లేదు. ఆవిడొక్కతే కదుపుతుంది. కాబట్టి కంచన. అలా కదపగలిగిన ఆవిడ్ని నువ్వు పట్టుకుంటే ఆవిడ అటు తీసుకెడుతుంది. నువ్వు చూస్తూ ఊరుకుంటే ఆవిడేం చేయలేదు. నువ్వు పట్టుకోవాలి. ఇప్పుడు తిరుపతి వెళ్ళే రైలు ఉంది, నువ్వు తిరుపతి వెళ్ళాలి. నువ్వేం చేయాలి? నువ్వు ఆ రైలు ఎక్కి కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు తిరుపతి వెళ్ళిపోతావు. తిరుపతి వెళ్ళే రైలు అదే, నేను తిరుపతి వెళ్ళాలి. నేను అందులోకి ఎందుకు ఎక్కుతానంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆవిడ కంచెన, ఆవిడ ఒక్కతే నేను ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నీకేం బెంగలేదు. హామీ ఇస్తున్నారు మూకశంకరులు. నన్ను నమ్ము, ఆవిడ తీసుకెడుతుంది. ఆవిడ ఒక్కతే తీసుకెళ్ళగలదు కామాక్షి. అందుకే 4 చేతుల్లో ఉన్నాయి. అవి లేకపోతే ఏం భయం లేదు, ఆవిడ తీసుకెడుతుంది. ఎందుకు పట్టుకుంది? నీకు నమ్మకం కోసం. అయినా నమ్మవా? నీ కర్మ. అవి లేకపోయినా తీసుకెళ్ళగలదు. నీ నమ్మకం కోసం పట్టుకుంది. అయినా నువ్వు నమ్మనంటే ఇంకెవడేం చేస్తాడు? అటువంటి ఏకైక సద్వస్తువు, విశిష్ట వస్తువు కామాక్షి పరదేవత ఒక్కతే. అటువంటి కంచన కాంచీ తిలకం ఆవిడ మంగళ వస్తువు. ఆవిడ్ని పట్టుకుంటేనే నీకు మంగళం, ఈశ్వరుడు ఎందుకు కలవడం. అది లేదు. నీ కదలికలన్నీ మన్మథుడి వైపుకే, నీ కదలికలన్నీ పునర్జన్మల వైపుకే, నీ కదలికలన్నీ సుఖదుఖాల వైపుకే. ఏది కావాలో నిర్ణయించుకో. అదిగో అలా తీసుకెళ్ళగలిగిన వస్తువును ఒకసారి చూడాలనుకుంటున్నావా? రా, కంచిలో చూడు, కూర్చుంది ఎదురుగుండా. నువ్వు ఆ భక్తితో నమస్కరించు, నన్ను నమ్మండి, మీ ఇంట్లో మీతో తిరుగుతుంది. అది మూకశంకరుల యొక్క స్తోత్రానికి ఉన్న శక్తి. అది
ఎవడు మూకశంకరుల శ్లోకాన్ని చదువుతాడో, ఎవడు ఆ భావంతో అన్వయమైపోతాడో, ఆవిడ కదలికలుగా ఆవిడే లోపలికొచ్చి మాట్లాడుతుంది, ఆవిడే లోపలికొచ్చి ఆవహిస్తుంది, ఆవిడే లోపలికొచ్చి పట్టుకుంటుంది. పట్టుకున్నది అలా ఏం వదలదు, నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వచ్చి కూర్చుంటుంది, నీతోనే ఉంటుంది ఆవిడ. నువ్వు ఇచ్చింది పుచ్చుకుంటుంది, నువ్వు ఇచ్చింది తింటుంది, నీతో కూర్చుంటుంది, సంతోషిస్తుంది. సహభాష్, నన్ను పట్టుకోవాలని ప్రయత్నించేవారు అబ్బాయి అంటుంది. నాకోటి చెప్పండి, పరిగెత్తుతున్న ఇంజన్కి ఇంజన్ని పట్టుకున్న భోగికి తేడా ఉందా? ఇంజన్ 120 కిలోమీటర్ల వేగంతో వెడితే భోగి అంతే వేగంతో వెడుతోంది. భోగికి పరిగెత్తే శక్తి లేకపోవచ్చు, పరిగెడుతున్న ఇంజన్ని పట్టుకున్న భోగి కూడా ఇంజని. ఇప్పుడు మీరు ఇంజన్ని పట్టుకోలేదు కదండి అని భోగిని పట్టుకున్న ఈడ్చేస్తుంది మిమ్మల్ని. అలాగే మూకశంకరుల మూక పంచశతిని పట్టుకున్నవాడు కూడా మూకశంకరులను ఏది పట్టుకుందో అది పట్టుకున్నవాడు, దాని చేత పట్టబడ్డవాడు. అది తాత్పర్యం. కాబట్టి కంచన కాంచీ తిలకం కరధృత కోదండ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందం అవలంబే. అవలంబే అంటే చెప్పి ఊరుకోవడం కాదు, అవలంబే పట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడే ఈ క్షణంలోనే ఆ తల్లి పాదాలు నేను పట్టుకుంటున్నాను అని చెప్పడం ఆ శ్లోకం. అదే ధ్యానం. అందుకే మూకశంకరుల శ్లోకానికి ఏం చెప్తారంటే, ఆ శ్లోకాన్ని మీరు ఎంతసేపు విన్నారో అంతసేపు మీరు కామాక్షి పరదేవత యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టే. మీరు ఎంతసేపు ధ్యానం చేసి దాన్ని అర్థం చేసుకుంటున్నారో అంతసేపు ఆవిడ మీలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అది వినడమే ఆవిడ్ని మీరు పట్టుకోవడం. ఇప్పుడు ఏమవుతుంది? భోగి ఇంజన్ని పట్టుకోలేదు, ఇంజన్నే వెనక్కి వచ్చి భోగితో తగులుకుంది. ఏమైంది? ఇప్పుడు భోగి వెళ్ళిపోతుంది ఇంజన్తో. అది మూక పంచశతి. అది వినడమే ఆవిడ మిమ్మల్ని పట్టేసుకోవడం. మీరు పట్టుకోలేదు, ఆవిడ మిమ్మల్ని పట్టుకుంటుంది, పట్టుకుని తీసుకెడుతుంది ఆవిడ. అలా మార్గాన్ని మళ్లించగలిగినటువంటి శక్తి స్వరూపము యొక్క వైభవ వర్ణనమే మూక పంచశతి. ఇవాళ మొదటి రోజు కాబట్టి ఆర్యాశతకంలోంచి ఏదో 2-3 శ్లోకాలు చెప్పాలనుకుంటాను. ఇప్పుడంతే ఒక శ్లోకంతో అయిపోతుంది. సరే, ఏదైతేనే ఎన్ని శ్లోకాలు చెప్పామన్నది ఇప్పుడు ప్రధానం కాదు, ఒక్క శ్లోకమైనా నువ్వు ఎంత అనుభవిస్తున్నావన్నది ప్రధానం. మీకు ఒకటి నేను నిజం చెప్తున్నాను, ఆవిడ అనుగ్రహం ఉంటేనే మాట మీద మాట వస్తుంది. దాని మీద ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, లేదు కదలిక, మాట వెనక మాట ఉండదు, అయిపోతుంది శ్లోకం. ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఊట బావిలోంచి నీరు వచ్చినట్టు వస్తూ ఉంటుంది ఆ శ్లోకం మీద ఆలోచన. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, మీరు తల బద్దలు కొట్టుకున్నా మీకు రెండో ఆలోచన రాదు. అసలు ఆ శ్లోకం మీరు ముట్టుకోలేరు, ఆవిడ ఒప్పుకోదు, ఆవిడ అనుగ్రహించదు, అది మీకే అర్థం అవదు. అది మూక పంచశతి అంటే అంత అద్భుతం. అదే అమ్మవారి అనుగ్రహం. మీకు బాగా అర్థం అవ్వాలని నేను అందులో రహస్యం చెప్పేశాను.